चाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननम्। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। शरदिन्दुसुन्दररुचिश्चेतसि सा मे गिरान् देवी अपहृत्य तमः सततमर्थानखिलान् प्रकाशयतु। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारती तीर्थमाश्रये। विद्या विनय संपन्नं वीतरागं विवेकिनं वन्दे वेदांत तत्त्वज्ञं विधुशेखर भारतीम्। अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरे जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति। शरज्योत्स्नाशुद्धां शशियुतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघुटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निदधते मधुक्षीरद्राक्षा मधुरिमा धुरीणाः फणितयः। हर हर शंभो गिरिजाबंधो हर हर शंभो अనండి। शिव शिव शंकर भूतपते गट्टिगा शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा। काशीपते वाराणसीपते गंगा जटाजूट गौरीपते। श्री गुरो पाहि मां परम दयालो पाहि मां। श्रृंगेरी जगद्गुरो पाहि मां भारती तीर्थ पाहि मां। विधुशेखर भारती पाहि मां। श्री राम जय जय राम। 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 जय जगदम्बा जय जगदम्बा जगदम्बा जय जगदम्बा। जय जगदम्बा जय जगदम्बा।
జగదంబా జయ జగదంబా జయ జగదంబా జయ జగదంబా జగదంబా జయ జగదంబా జయ జగదంబా జయ జగదంబా జగదంబా జయ జగదంబా జయ జగదంబా జయ జగదంబా జగదంబ విశ్వపాలిని శారదా మాతా की व्यास भगवान की जगद्गुरु शंकराचार्य भगवान की जगद्गुरु श्री भारती तीर्थ महास्वामी की जगद्गुरु श्री विधुशेखर भारती स्वामी की सकल देवता स्वरूपिणी गो माता की गौरी शंकर भगवान की नमः पार्वती पतये हर हर महादेव। పరమ పావనమైన మోతీనగర్ శృంగేరి శంకరమఠం ప్రాంగణంలో గత కొన్ని రోజుల నుండి అహం బ్రహ్మాస్మి సంస్థ మోతీనగర్ శంకరమఠం సంయుక్త ఆధ్వర్యంలో కోటి కుంకుమార్చన కార్యక్రమము, అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన వైభవాన్ని తెలియపరిచేటువంటి మహాత్ముల ఉపన్యాస మాలికలు కొనసాగుతున్న విషయం మీ అందరికీ తెలిసినదే. ఈనాడు ఈ ప్రాంగణంలో కూర్చొని జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందడానికై అమ్మవారికి సంబంధించిన మహాత్మ్యాన్ని గురించి రెండు మాటలు చెప్పడానికి ఉపస్థితుడనై నా నోటిని శుద్ధి చేసుకునేందుకోసమై వచ్చి ఈ వేదికను అలంకరించినాను. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి వారందరికీ కూడా అనేక ధన్యవాదాలు. జగద్గురు సార్వభౌములు దక్షిణాంనాయ శృంగేరి పీఠాధీశ్వరులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి చరణారవిందాలకు, తత్కరకమల సంజాతులు జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారి చరణారవిందాలకు సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ, సువాసిన్యర్చన ప్రీత అన్న నామాన్ని సార్థకం చేయడానిక అన్నట్టు అనేక మంది సువాసినులు సాక్షాత్ భగవతి రాజరాజేశ్వరి స్వరూపాన్ని ధరించినటువంటి తల్లులంతా కూడా కోటి కుంకుమార్చనలు చేస్తున్నటువంటి పరమ పావనమైన ఈ స్థలమునందు భగవతి రాజరాజేశ్వరి నాట్యం ఆడుతున్నది అనడంలో ఏమాత్రము సందేహం లేదు. అటువంటి మణిద్వీపం వంటి ఈ ప్రాంతంలో అమ్మ వైభవాన్ని చెప్పుకోవడం అనేటువంటిది ఒక సుకృత విశేషము అని నేను భావిస్తున్నాను. మొదట అసలు అమ్మవారికి సంబంధించిన వైశిష్ట్యము, ఎందుకు అమ్మను అంతగా గౌరవించాలి, పూజించాలి అనే విషయాన్ని గురించి తెలుసుకోవాలి అనంటే జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క సిద్ధాంతాన్ని ఒక్కసారి పరిశీలన చేయవలసిందే. అనేక ఉపనిషత్తులకు, భగవద్గీతకు, అదేవిధంగా బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని రచించినటువంటి జగద్గురు శంకరాచార్యుల వారు ఎక్కడెక్కడ సృష్టికి సంబంధించినటువంటి విషయం ప్రస్తావించబడ్డదో అక్కడ చాలా విపులంగా వారి భాష్యాల్లో చక్కగా వివరించి చెప్పినారు. అసలు ఈ జగత్తులో ఉన్నటువంటి ఇన్ని రకాల పదార్థాలు, 33 కోట్ల మంది దేవతలు, యక్షగంధర్వ కిన్నర కింపురుష సిద్ధ సాధ్యాదులు, పర్వతాలు, నదీనదాలు, 86 లక్షల జీవరాశులు, ఒకటేమిటి రెండేమిటి, ఊహించడానికి కూడా సాధ్యముగానటువంటి రీతిలో ఉన్నటువంటి
ఈ ప్రాణికోటి అంతా కూడా ఎట్లా ఆవిర్భవించినది అని విచారిస్తూ దీనికంతటికీ కూడా కారణము ఒకటి ఉన్నది. ఆ కారణం ఎవరు అనంటే పరమాత్మనే. ఉపనిషత్తులన్నీ కూడా అదే నిర్ణయం చేసి చెప్పినాయి. ఏ విషయంలో మనకు సందేహం కలుగుతుందో ఆ సందేహాన్ని నివృత్తి చేసేటువంటి లక్షణం ఎక్కడ ఉంటుంది అంటే అది ఉపనిషత్తుల్లో ఉంటుంది. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు అని ఆరంభించి కేవలం ఒక్క తైత్తిరీయ ఉపనిషత్తు మాత్రమే కాదు, ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయో ఉపనిషత్తులన్నీ కూడా ఏకకంఠంగా ఈ జగత్తులన్నీ కూడా జగత్తులో ఉన్నటువంటి ప్రాణిజాతం అంతా కూడా పరమాత్మ నుండే ఆవిర్భవించినాయి అని చెప్తూ ఉంటారు. అందులో పరమాత్మ నుండి జగత్తులన్నీ ఆవిర్భవించినవి అని అన్న తర్వాత పరమాత్మకు సంబంధించిన స్వరూపమేమిటి అనే విచారం చేసినారు. విచారం చేయడానికి గల కారణం ఏమిటి అనంటే అనేక రకాల సందేహాలున్నాయి పరమాత్మ విషయంలో. సందేహాలు ఏమిటి అనంటే పురాణాలు, ఇతిహాసాలు, వేదములు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా పరమాత్మకు సంబంధించినటువంటి స్వరూపాన్ని గురించి వర్ణిస్తూ ఏం చెప్పినాయి అంటే సగుణ సాకారానికి సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావించినాయి. నిర్గుణ నిరాకారుడు పరమాత్మ అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించినాయి. చెప్పితే ఏదైనా ఒక్కటే చెప్పాలి కానీ రెండు అంశాలు చెప్పే వరకు వినేటువంటి మధ్యస్థునికి సందేహం కలుగుతుంది. సందేహానికి కారణమే అది. ద్వాసుపర్ణ సయుజా సఖాయు అనేటువంటి మంత్రమే కావచ్చును. ఇంకా హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశ ఆప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణ అనేటువంటి మంత్రమే కావచ్చును. ఇవన్నీ కూడా పరమాత్మకు శరీరం ఉన్నది అని వివరిస్తూ ఉన్నాయి. బంగారు మీసాలున్నాయి, బంగారు వెంట్రుకలు గలవాడై ఉన్నాడు పరమాత్మ. ఒకటేమిటి రెండేమిటి, ఆప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణ. పాదాలకు ఉండేటువంటి కాలి గోటి దగ్గర నుండి మొదలుకొని శిరస్సులో ఉండేటువంటి వెంట్రుకల వరకు మొత్తము బంగారుమయమై ఉన్నది ఆ పరమాత్మ అని వర్ణించినది. సగుణ సాకారం దీంతో చెప్పబడ్డట్టయినది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి వేరే ఉపనిషత్తులో పరిశీలన చేసి చూస్తే పరమాత్మ ఎట్లా ఉంటాడు అని ప్రశ్న వేస్తే ఆ ఉపనిషత్తు చెబుతుంది అశబ్దమస్పర్శం అరూపం అవ్యయం తథారసం నిత్యమగంధవచ్చయత్ అని. శబ్దము లేదు, అదేవిధంగా రూపము లేదు, శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటువంటివి లేవు. ఒక మాటలో చెప్పాలి అంటే ఆ శరీరమే లేదు ఆ పరమాత్మకు అని వర్ణించినది. వేరే చోట సందేహం వస్తే స్మృతులను ఆశ్రయిస్తాము, స్మృతులలో సందేహం వస్తే వేదంలో ఉండేటువంటి ఉపనిషత్తులను ఆశ్రయిస్తాము, ఉపనిషత్తులలోనే సందేహం వస్తే తీర్చేది ఎవరింకా? మీమాంసా శాస్త్రంలో ఒక మాట ఉన్నది వేదాన్ని గురించి, నిరపేక్షోరవశ్రుతి. ఏ శృతి అయితే ఇంకొకరిని ప్రమాణంగా అంగీకరించదో దాన్ని శృతి అని అంటారు. స్మృతులలో తేడాలు వచ్చినాయి అనంటే సమస్య పరిష్కారం ఎక్కడవుతుంది అనంటే వేదాల్లో అవుతుంది. వేదాల్లోనే కనుక ఒకవేళ సమస్య వస్తే పరిష్కారం ఎట్లా? అందుకని వేదములో ఉపనిషత్తులలో ఇటువంటి వాక్యాల ద్వారా విన్నటువంటి శ్రోతలకు కలిగేటువంటి ఏ సందేహాలున్నాయో ఆ సందేహాలన్నిటిని కూడా తీర్చడం కోసమై కటిబద్ధుడై వ్యాస భగవానుడు బ్రహ్మసూత్రాలను రచించినారు. ఆ సూత్రాలను రచించినటువంటి వ్యాసుని యొక్క హృదయాన్ని ఆవిష్కరించినారు జగద్గురు శంకరాచార్యుల వారు భాష్యాన్ని రచించి. ఇప్పుడు చెప్పుకునే మాట ఏమిటి అనంటే జగత్తులన్నీ కూడా సృష్టింపబడ్డవి అనంటే ఎవరి చేత సృష్టింపబడ్డాయి? కార్యము మనకు కనబడుతున్నది జగత్తు రూపంలో.
కార్యము అనేటువంటిది ఒకటి ఉన్నది అన్న తర్వాత కారణం ఉండి తీరవలసినదే. ఆ కారణం ఎవరు అనంటే నీవు నేను అయితే ఆ పనిని చేయలేము. అందుకని ఈ పని మన చేత చేయబడేది కాదు. కావున ఎవడు వీటిని చేసినాడో వాడు పరమాత్మ అని దీని ద్వారా మనం తెలుసుకున్నాం. కానీ ఆ పరమాత్మ జగత్తులను సృష్టించినాడు అనంటే ఒక శృతిని ఆశ్రయం చేసుకొని ఆలోచన చేసి చూచినట్టయితే రూపము లేదు, రూపము లేనివాడు జగత్తు యొక్క సృష్టిని ఎట్లా చేస్తాడు? ఈ సందేహాన్ని తీర్చాలి. అందుకని శంకరాచార్యుల వారు ఏం చేసినారు అంటే రూపము లేనటువంటి పరమాత్మ జగత్తును సృష్టించినది అని చెప్పాలి. ఒకవేళ రూపము లేనటువంటిది సృష్టి చేసినది అనంటే అనేక సందేహాలు వస్తాయి. ఆ సందేహాలకు సమాధానం చెప్పాలి. రూపము ఉన్నదే జగత్తుకు కారణమై ఉన్నది అని అన్నప్పుడు పరమాత్మకు రూపము లేదు అని చెప్పినటువంటి శృతికి అర్థమేమిటో వివరించాలి. పెద్ద సమస్యతో కూడుకున్నటువంటి పని. అందుకని భాష్యకారులు లోకంలో అంత గొప్పగా ప్రసిద్ధిని వహించినారు అనంటే అందరినీ మెప్పించి తాను చెప్పవలసినటువంటి సనాతనమైనటువంటి వైదిక సిద్ధాంతాన్ని శాస్త్రీయమైనటువంటి రీతిలో చెప్పినటువంటి మహనీయ మూర్తి ఎవరు అనంటే జగద్గురు శంకరాచార్యుల వారు. ఇప్పుడు జగత్తులనన్నిటినీ సృష్టించినవాడు పరమాత్మ అయి ఉన్నాడు. ఆ పరమాత్మకు సంబంధించిన రూపాన్ని గురించి విచారం చేసే సమయంలో రెండు రూపాలు మనకు తారసపడ్డాయి. రెండు శృతివాక్యాలను వినడం వలన హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశ ఆపృణకాత్ సర్వ ఏవ సువర్ణ అనేటువంటి వాక్యము ద్వారా, ఈ ఉపనిషత్ వాక్యము ద్వారా పరమాత్మకు శరీరం ఉన్నది అని తేలినది. అశబ్దమ స్పర్శమ రూపమవ్యయం అనేటువంటి వాక్యమును వినడం వలన పరమాత్మకు శరీరము లేదు అని తేలినది. ఈ రెండిటిల్లో ఏది అసలు పరమార్థమైనటువంటి రూపము పరమాత్మకు సంబంధించినది అని ప్రశ్న వేసుకుంటే బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, వాటికి సంబంధించిన అర్థాన్ని తెలియపరిచినటువంటి జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క అభిప్రాయము ఏమై ఉన్నది అంటే నిర్గుణ నిరాకారుడైనటువంటి పరబ్రహ్మనే ఈ జగత్తులకన్నిటికీ కూడా కారణమై ఉన్నాడు అని. పెద్ద సమస్య ఏం వస్తుంది అనంటే నిర్గుణ నిరాకారమైన పరమాత్మ కారణమైనప్పుడు ఆకారం లేనివాడు జగత్తుల యొక్క సృష్టిని ఎట్లా చేస్తాడు? మన ఇంట్లో అమ్మాయికి పెళ్లి కుదిరినది, కుండలు తయారు చేసేటువంటి వాడి ఇంటికి వెళ్ళి ఓ 10 కుండలు తయారు చేయరా అని చెప్పినాము. కుండలు తయారైనాయి. ఆ కుండలు తయారు చేసిన వాడిని అడుగుతూ ఉన్నాము, ఈ కుండలు ఎవరు చేసినారా అనంటే మా నాన్నగారు చేసినారండి. ఏడి మీ నాన్నగారు చూపు అంటే ఆయనకు శరీరం లేదు అంటే నమ్ముతామా? శరీరం లేనివాడు కుండలు తయారు చేయగలుగుతాడా? అందుకని ఈ సమస్యకు పరిష్కారాన్ని చేయడం కోసం ఏం చేసినారు అనంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి వాక్యం ఒకటి ఉన్నది. జగత్తులను నీవు ఎట్లా సృష్టించినావు అని ప్రశ్న వేస్తే ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా, ప్రకృతిని నా అధీనంలో ఉంచుకొని ఈ జగత్తులన్నిటిని కూడా సృష్టించినాను అన్నాడు పరమాత్మ. చూడండి, ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు సందేహాలు ఏర్పడతాయి. ఇప్పటిదాకా విన్న మాటలను, ప్రమాణ వాక్యాలను పట్టుకొని చూస్తే తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత అనేటువంటి వాక్యాలను ఆధారంగా పెట్టుకొని చూస్తే తస్మాత్ అనే పదం పురుషునికి ఉపయోగించినటువంటి వాక్యం, అది అతని నుండి అని. భగవద్గీతలోని ఈ వాక్యాన్ని వింటే ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయ అనంటే ప్రకృతిని నా అధీనంలో ఉంచుకొని జగత్తులను సృష్టించినాను. ఒక మాటలో చెప్పాలి అనంటే ప్రకృతి సూయతే సచరాచరం, నా అధీనంలో ఉన్నటువంటి ప్రకృతి ఈ చరాచరమైనటువంటి జగత్తులనన్నిటిని కూడా సృష్టిస్తుంది అని అన్నాడు పరమాత్మ. ఇప్పుడు సందేహం ఏమిటి అంటే పరమాత్మనా జగత్తులను సృష్టించేది, ప్రకృతియా అనే సందేహం రాక మానదు. అందుకని జగద్గురు శంకరాచార్యుల వారు ఏమంటారు అంటే ప్రకృతియే ఈ జగత్తులనన్నిటిని కూడా సృష్టించినది, కానీ పేరు మాత్రం పరమాత్మకు వచ్చినది. ఎంతవరకు సమంజసం ఇది అనంటే మా గురువు గారు
ఒక కథ చెప్తూ ఉండేవారు. ఒక మాట అది ఆ కథ చెప్పుకునే ముందు కొన్ని విషయాలను మనం ఆలోచించాలి. ఈ ప్రకృతి అనే పేరుతో పిలువబడే ఏ మాయ గలదో దానిని శక్తి అన్నారు, ప్రకృతి అన్నారు, మాయ అన్నారు, అవిద్య అన్నారు, అనేక పేర్లు ఉన్నాయి. వేదాంతంలో అనేక పారిభాషిక పదాలు ఉంటాయి. అందులో ఇవన్నీ కూడా అనర్థాంతరములు అని వర్ణించినారు. ఇప్పుడు పరమాత్మ జగత్తులను సృష్టించినాడు అనంటే, సృష్టించినటువంటి ఈ జగత్తులను ఎట్లా సృష్టించినాడు అనంటే, తాను సృష్టించలేదు, తనకు సృష్టించే సౌకర్యం లేదు, వ్యవస్థ లేదు. కారణం ఏమిటంటే శరీరం లేదు కావున. కానీ తన అధీనంలో ఉన్నటువంటి శక్తి ఈ జగత్తులన్నిటి కూడా సృష్టించినది. శక్తి ఈ జగత్తులను సృష్టించినది అన్న తర్వాత మరి తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత అనేటువంటి వాక్యానికి సమన్వయం ఎట్లా కుదురుతుంది అని ప్రశ్న వేస్తే, శక్తి ఈ జగత్తులను సృష్టించిన శక్తి మత్తుకు పేరు రావడంలో ఏమీ ఇబ్బంది లేదు. కారణం ఏమిటి అంటే శక్తి శక్తిమత్ పదార్థము రెండు వేరు కావునా అని. మరి శక్తిని ఎందుకు అంగీకరించినట్టు? నిర్గుణ నిరాకార పరబ్రహ్మకు సంబంధించిన వాక్యాలకు సమన్వయం చేయడం కోసము అని సమాధానం చెప్పినారు. ఇప్పుడు జగత్తులన్నీ కూడా ఎవరి చేత సృష్టింపబడ్డాయి అనంటే శక్తి అనే పేరుతో పిలువబడేటువంటి ప్రకృతి భగవతి రాజరాజేశ్వరి లలితా మహాత్రిపుర సుందరిచే సృష్టింపబడ్డది అని చెప్పాలి. మా గురువుగారు చెప్పేటువంటి ఆ ఉదాహరణ ఏమిటి అనంటే, ఒక దంపతులు ఓ మహానగరంలో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. కాలాంతరంలో వాళ్లకు వేరే మహానగరానికి ట్రాన్స్ఫర్ అయినది. వెళ్ళినారు ప్రమోషన్ పైన. ఆ గ్రామంలో 10 మంది స్నేహితులు, చాలా ముఖ్యులైనటువంటి వాళ్ళు ఈయనకు దగ్గరి వాళ్ళుగా ఏర్పడ్డారు. 10 మంది స్నేహితులు. వాళ్ళంతా అన్నారు, ఒరే నీవు ప్రమోషన్ పైన ఇక్కడికి వచ్చినావు కదా, మాకేమైనా లడ్డూలో గులాబ్ జాములతో కూడుకున్న భోజనం పెడతావా అన్నారు. అదేమిట్రా, తప్పకుండా అని ఇంటికి వచ్చి భార్యకు చెప్పినాడు. ఏమే, ప్రమోషన్ మీద నేను ఇక్కడికి ఈ నగరానికి వచ్చిన తర్వాత నాకు 10 మంది స్నేహితులు ఏర్పడ్డారు. వాళ్ళు ఈనాడు భోజనానికి వస్తారు, గులాబ్ జామున్ చేయాలి, లడ్డూలు చేయాలి, మిరపకాయ బజ్జీలు చేయాలి అని ఒక పెద్ద లిస్టును ఇచ్చి 2 కూరలు 1 పులిహోరతో సహా లిస్టునిచ్చి వెళ్ళిపోయినాడు ఆఫీసుకు. ఆ ఇంట్లో గృహిణి ఒకరితే పాపం భర్త యొక్క ఆదేశాన్ని స్వీకరించి మార్కెట్కు వెళ్ళి కూరగాయలు తీసుకువచ్చి కూరగాయలు తరుక్కోవడం దగ్గర నుండి మొదలుకొని వంటను సిద్ధం చేసి విస్తర్లు వేసి ఇంకా 2 నిమిషాల్లో వడ్డించడమే తరువాయి అట్లా సిద్ధం చేసి పెట్టినది. ఇంతలో 12 గంటలకు ఆఫీస్ అయిపోగానే అందరూ వచ్చినారు. 10 మంది విస్తర్ల ముందు కూర్చున్నారు, భోజనం చేసినారు. భోజనం అయిపోయిన తర్వాత తాంబూలాన్ని స్వీకరించి వెళ్ళే సమయంలో ఆ స్నేహితునితో ఏమంటున్నారు అంటే, ఎంత కమ్మని భోజనం పెట్టినా వయ్యా అనుకుంటూ వెళ్ళినారు. వంట ఇంట్లో ఉండి ఆ గృహిణి వింటూనే ఉన్నది ఈ మాటలు. ఈ కాలపు మనిషి కాదు కావున లోపల నుండి పరిగెత్తుకుంటూ రాలేదు. ఆయన చేసింది ఏమీ లేదండి, నేనే అన్ని కూరగాయలు తీసుకువచ్చినాను, వంట వండినాను, చేసినాను అని. ఒక్కసారి ఆమె సమీపానికి వెళ్ళి అడుగుదాము ఏమని అనంటే, ఏమమ్మా, ఇంత కష్టపడి నీవు వంట వండి భోజనం పెడితే ఆ వచ్చి భోంచేసి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కష్టపడ్డది నీవైతే నిన్ను పొగడడానికి బదులు కమ్మని భోజనం పెట్టినా వయ్యా అంటున్నారు, కమ్మని భోజనం పెట్టినా వమ్మ అనడానికి బదులు అనంటే ఆయనకు పేరు వస్తే ఏమిటి, నాకు వస్తే ఏమిటి అని ఉంటుంది ఆమె. ఈ లోకంలో ఉన్నటువంటి ఉదాహరణ ఎట్లానో ఒకసారి ప్రకృతి స్వరూపిణైనటువంటి భగవతి రాజరాజేశ్వరి లలితా మహాత్రిపుర సుందరి సమీపానికి వెళ్ళి అడుగుదాం. ఏమమ్మా, ప్రకృతి సూయతే సచరాచరం అని అనేక ప్రమాణ వాక్యాలు ఆలోచించి చూడగా నీ వలన ఈ జగత్తులన్నీ కూడా సృష్టింపబడుతున్నాయి అని ఉంటూ ఉండగా
మరి పరమాత్మ ఆయననే జగత్తులను సృష్టించినాడు అని అంటున్నారు అందరూ ఋషులు మునులు అని అంటే ఆమె అంటుంది, ఆయనకు పేరు వస్తే ఏమిటి, నాకు పేరు వస్తే ఏమిటి, నేను ఆయన ఇద్దరం వేరు కాదు కదా. ఈ మాటను గట్టిగా మనం పట్టుకుంటే సిద్ధాంతము చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు పరమాత్మ యొక్క అధీనంలో ఉన్నటువంటి ఏ భగవతి రాజరాజేశ్వరి లలితామహాత్రిపుర సుందరి గలదో ఆమెను ఉద్దేశించే వ్యాస భగవానుడు అనేక పురాణాల్లో ఆమె యొక్క అపార వైభవాన్ని వర్ణించినాడు. సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. అందరిలో ఆమె చైతన్య స్వరూపముగా ఉంటుంది. చైతన్య స్వరూపముగా ఉండి జగత్తులో ఉన్నటువంటి అందరినీ అన్ని రకాలైనటువంటి పనులు చేసేట్టుగా చేస్తుంది ఆమె. కేవలం ఒక మానవులు, ఒక పురుషులు, ఒక స్త్రీలు అని కాకుండా చీమ, నల్లి, దోమ దగ్గర నుండి ప్రారంభించి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుని వరకు ఉన్నటువంటి ఏ ప్రాణిజాతము, చేతన జడాత్మకమైనటువంటి ఏ ప్రపంచంలో ఉండేటువంటి వస్తుజాలము గలదో, ప్రాణులు గలరో వాళ్ళందరికీ సంబంధించినటువంటి పనులన్నిటి కూడా ఆమె చేయిస్తూ ఉంటుంది. కానీ ఆమెకు నిజానికి ఆలోచన చేసి చూసినట్టయితే శరీరం అనేటువంటిది లేదు. ఆయన విషయంలో ఎట్లా మనం ఇప్పటిదాకా కొన్ని మాటలు విన్నామో ఆమె విషయానికి వెళ్ళి ఆలోచన చేసినా కానీ ఆమెకు కూడా శరీరము లేదు. ఏమమ్మా నీకెందుకు శరీరం లేదు అని అంటే ఆయనకు లేదు కాబట్టి నాకు లేదు. మహాపతివ్రత శిరోమణి కదా, ఆయనకు కళ్ళు లేవు కాబట్టి నేను కూడా కళ్ళు లేనట్టుగానే నటిస్తాను అని గాంధారి కళ్ళకు బట్ట కట్టుకోలేదా? ఎందుకమ్మా నీ కళ్ళున్నా కానీ చూడవచ్చును కదా అనంటే ఆయనకు లేకపోతే నాకెందుకు అని ఒక పతివ్రత అన్నట్టుగా ఆ భగవతి రాజరాజేశ్వరి అతనికి రూపము లేదు, శరీరం లేదు అన్నప్పుడు నాకెందుకు రూపము అని ఉంటుంది. ఆ విషయమే మనం లలితా సహస్రనామాల్లో చూస్తాము. నిర్గుణ, నిరాకార, నిరపాయ, నిరత్యయ, నిరాకార అని స్పష్టముగా ఆమెకు సంబంధించినటువంటి రూపాన్ని గురించి వర్ణించడం జరిగినది. కానీ నిరాకార అనే పేరుతో, ఆ నామముతో ఆమెకు ఆకారం లేదు అనేటువంటి విషయం ఉన్నప్పటికీ శూన్యము అనే అర్థము కాదు. మనకున్నటువంటి ఇంద్రియముల ద్వారా తెలియబడేది కాదు ఆమె అని అర్థం చేసుకోవాలి. మనకున్నటువంటి ఇంద్రియములకు ఒక గుర్తించేటువంటి స్థాయి కొంతవరకే పెట్టినాడు. మన ఇంట్లో ఒక బల్బు పెడతాము, అది 100 వోల్టేజ్ బల్బు మాత్రమే వస్తుంది వెలుతురు. పక్క ఇంటి వాళ్ళ ఇంట్లో వెలుతురు బాగా ఉన్నది, నా ఇంట్లో బల్బు తక్కువగా ఉన్నది అని అంటే అందులో వోల్టేజ్ ఎక్కువ ఉన్నది, ఇందులో వోల్టేజ్ తక్కువ ఉన్నది. మనకున్నటువంటి ఏ ఇంద్రియాలు ఉన్నాయో, ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవి కదింద్రియములు అని అంటారు. ఇంద్రియములు 2 రకాలుగా ఉంటాయి, సదింద్రియములు, కదింద్రియములు అని. ఎవని ఇంద్రియములు కదింద్రియములై ఉంటాయో అటువంటి వానికి పరమాత్మ గోచరించడు, ఇంద్రియముల ద్వారా గోచరించడు. అందుకనే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని చూపెట్టినాడు అర్జునునికి. అంతా అగమ్య గోచరంగా ఉన్నదయ్యా, ఏమీ కనిపించడం లేదు, అంతా శూన్యంగా ఉన్నది అని వాపోయినాడు. ఓ అయితే నీకున్నటువంటి ఇంద్రియములు నన్ను చూచేందుకు యోగ్యములు కావు అని భావించి దివ్యం దదామితే చక్షు పశ్యమే పార్థ అన్నాడు. హే అర్జున, నీకు నేను ఇప్పుడు దివ్యమైనటువంటి చక్షువులను ఇస్తాను, ఈ దివ్యమైనటువంటి చక్షువుల ద్వారా నీవు నన్ను చూడవచ్చును అని దివ్యమైనటువంటి చక్షులు ఇవ్వగానే పశ్యామి దేవాంస్తవ దేవదేహే అని తన యొక్క అనుభూతిని చెప్పుకున్నాడు. అంటే తాత్పర్యం ఏమైనది? పరమాత్మను దర్శించాలి అనంటే ఇంద్రియముల ద్వారా దర్శించగలమా అని ప్రశ్న వేస్తే ఒక సమాధానం చెప్పవచ్చును. అసదింద్రియముల ద్వారా పరమాత్మను మనం దర్శించలేము. కానీ ఒకవేళ మనకు ఉన్నటువంటి ఇంద్రియములు సదింద్రియములైనాయి అంటే తప్పకుండా పరమాత్మను మనం దర్శించగలము. నిర్గుణ నిరాకార అయినటువంటి ఆ భగవతి రాజరాజేశ్వరి గనక ఒకవేళ సగుణ సాకారాన్ని ధరించినది అనంటే ఏమవుతుంది? చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. దేవి భాగవతంలో వర్ణిస్తాడు. నవరసాలన్నీ కూడా భిన్న భిన్నమైనటువంటి ఫలాన్ని మనకిస్తూ ఉంటాయి. ఒక రసం ఉంటే ఇంకొక రసం ఉండదు, ఒక రసం ఉంటే ఇంకొక రసం ఉండదు. కానీ భిన్నములైనటువంటి ఆ నవరసాలు కనుక ఒకచోటికి చేరిస్తే అది ఎవరవుతారు అంటే భగవతి రాజరాజేశ్వరి లలితా మహాత్రిపుర సుందరి అవుతుంది అని వర్ణిస్తాడు. అంతేకాదు అనంతకోటి బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి సౌందర్యాన్నంతా కూడా ఒకచోటికి చేరిస్తే ఏమవుతుంది అది అని అంటే భగవతి లలితా మహాత్రిపుర సుందరి అవుతుంది. ఆమెను మించినటువంటి సౌందర్యవతి ఈ అనంతకోటి బ్రహ్మాండాల్లో ఎక్కడా కూడా లేదు. శ్రోతలారా, దేవి భాగవతంలో చమత్కారమైన మాట ఏమంటాడు వ్యాస భగవానుడు అంటే, మణిద్వీపానికి వెళ్ళి బ్రహ్మ అమ్మవారి యొక్క సౌందర్యాన్ని చూచినాడు. 86 లక్షల జీవరాశులను సృష్టించినటువంటి బ్రహ్మదేవునికి ఒక కోరిక కలిగినది. ఏమిటి అనంటే, మణిద్వీపంలో నేను చూసినటువంటి అమ్మవారు వంటి ఒక శరీరాన్ని నేను సృష్టించాలి, నా జీవితాన్ని ధన్యం చేసుకోవాలి అని సంకల్పించి అటువంటి ఆకారముతో కూడుకున్నటువంటి శరీరాన్ని సృష్టించి ప్రాణప్రతిష్ఠ చేసి ఒకసారి పరిశీలన చేసి చూస్తున్నాడు. ఆ శరీరం యొక్క నిర్మాణము జరిగి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత చూస్తే ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ సృష్టించినటువంటి ఆకారాన్ని పక్కన పెడతాడు. మళ్ళీ ఇంకోసారి సృష్టిని చేస్తాడు తపస్సు చేసి. మళ్ళీ చూసిన తర్వాత ఆ ఆకారంలో ఏదో ఒక లోపం కనబడుతుంది, దాన్ని పక్కన పెడతాడు. ఇట్లా కొన్ని వందల వేల మంది స్త్రీమూర్తులను సృష్టించిన ఆమెతో సమానమైనటువంటి స్త్రీమూర్తిని సృష్టించలేక ఇక నా నుండి కాదు అని విరమించుకున్నాడు అని వర్ణిస్తాడు. మరి ఏదో ఒక లోపం ఉండి పక్కన పెట్టినటువంటి అమ్మాయిలందరూ ఏమైనారు అంటే స్వర్గలోకంలో నాట్యం చేసేటువంటి రంభా, ఊర్వశి, మేనక, తిలోత్తమగా వ్యవహారాన్ని పొందుతున్నారు అని వర్ణిస్తాడు. అంటే ఆమెతో సమానమైన సౌందర్యవతిని సృష్టించాలి అని సంకల్పించినటువంటి బ్రహ్మదేవునికే సృష్టించడం సాధ్యము కాలేదు అని అన్న తర్వాత ఆమె ఎంత గొప్పనైనటువంటి సౌందర్యవతి అనే విషయాన్ని మనం గమనించాలి. నిర్గుణ నిరాకారమై ఉన్నప్పుడు యోగి పుంగవులు ఆమె యొక్క స్వరూపాన్ని తెలుసుకొని ఏ ఆనంద డోలికల్లో మునిగి తేలుతూ ఉన్నారో నిజమైనటువంటి స్వరూపం అది ఆమెది. నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుంది అనంటే పరమాత్మ ఆనందమే ఆనందం. ఆనందో బ్రహ్మే దివ్యజానాత్. ఆనందమును ఒక వస్తువు ద్వారా మనం అనుభవించే సమయంలో ఆ వస్తువు ఎంత ఆనందాన్ని ఇస్తున్నది అని అనుకుంటూ ఉంటాము. లోకంలో 10 మందికి చెప్పుకుంటూ ఉంటాము. ఉదాహరణకు గులాబ్ జామున్ నాకు ఆనందాన్ని ఇస్తూ ఉన్నది అని అంటే వాడు ఎప్పటికీ గులాబ్ జామును నాకు ఆనందాన్ని ఇస్తూ ఉన్నది అని ఆ వస్తువును గురించి పొగుడుతూ ఉంటాడు, 10 మందికి చెప్తూ ఉంటాడు. కానీ ఆ అనుభూతి యొక్క పరిపూర్ణమైనటువంటి దశను వీడు పొందాలి అనంటే ఏం చేయాలి అనంటే వీడే గులాబ్ జామునుగా మారిపోవాలి. ఎప్పటికీ గులాబ్ జామున్ గురించి చెప్తున్నాడు కదా మా స్నేహితుడు అని ఒక స్నేహితుడు గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకొని వచ్చినాడు ఈ స్నేహితుడి దగ్గరికి. ఏమిరా నీ గులాబ్ జామున్ అంటే ఇష్టము కదా అంటే, ఇన్నాళ్ళు ఇష్టపడ్డాను, ఎప్పటికీ దాని గురించి చింతించగా నేను గులాబ్ జామున్ అయిపోయినాను రా, అందుకని నీవు తెచ్చిన గులాబ్ జామున్ నాకు అవసరం లేదు అని అంటాడు. సచ్చిదానంద ఘనస్వరూపుడైనటువంటి ఏ పరబ్రహ్మ పరమాత్మ గలడో ఆ పరమాత్మ ఆనంద స్వరూపుడై ఉన్నాడు. ఉపాసకుడైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి ఆ పరబ్రహ్మను, నిర్గుణ నిరాకారుడైనటువంటి పరబ్రహ్మను ఉపనిషత్తులలో ప్రతిపాదించినటువంటి లక్షణాలతో కూడుకున్నటువంటి దానిని ఉపాసించగా, ఉపనిషత్తులు అనేక రకాలైనటువంటి ఉపాసనలు మనకు అనుగ్రహించినాయి. ఆ పరబ్రహ్మను ఉపాసించగా తత్వమసి అని గురువు యొక్క వాక్యాన్ని విని సాధన చేస్తూ ఉండగా చివరికి వచ్చేటువంటి పరిణతి ఏమిటి అంటే అహం బ్రహ్మాస్మి అనేటువంటి యొక్క బ్రాహ్మీ స్థితి ఏర్పడుతుంది. మన సంస్థకు ఉన్నటువంటి పేరు ఏదైతే ఉన్నదో ఆ పేరు మనకు నిజానికి 100కి 100 వాళ్ళు సార్థకం కావాలి అంటే
ఎన్నో ఏండ్లు తత్వమసి అనే ఉపదేశాన్ని మహాత్ముల ద్వారా ఉపదేశాన్ని పొందిన తర్వాత సాధన చేస్తూ ఉండగా ఉపాసకుడు ఉపాస్య దేవతా స్వరూపాన్ని పొందుతాడు. అహం బ్రహ్మాస్మి అనేటువంటి బ్రాహ్మీ స్థితి రావడమే ఈ సగుణ నిర్గుణాల యొక్క వివేచన చేయడం వలన వచ్చేటువంటి పూర్ణమైనటువంటి ఫలాన్ని మనం పొందినవాడం అవుతాము. శ్రోతలారా, భగవతి రాజరాజేశ్వరి లలితా మహాత్రిపుర సుందరిని గురించి వర్ణించడం కోసం ఎవరికైనా సామర్థ్యం ఉంటుందా? సామర్థ్యం ఉంటే కేవలం పరమేశ్వరునికి మాత్రమే ఉండాలి. అందుకని ఆ పరమేశ్వరుడైనటువంటి భగవంతుడైన కైలాసనాథుడు తాను జగద్గురు శంకరాచార్యులుగా ఆవిర్భవించి ఆమెకు సంబంధించినటువంటి వర్ణనను అవయవాలను అంగ ప్రత్యంగములతో కూడుకున్నటువంటి ఆ సౌందర్యానంతా కూడా వర్ణించి చెప్పినాడు. ఆ స్తోత్ర రాజమే సౌందర్య లహరి అనేటువంటి పేరుతో పిలువబడ్డది. జగద్గురు శంకరాచార్య భగవానికి జై. సౌందర్య లహరిలో అమ్మ యొక్క వైభవం అపారంగా వర్ణింపబడ్డది. కేవలం అదొక్కటే కాదు, అనేక స్తోత్రములలో అమ్మ యొక్క వైభవాన్ని వర్ణించి అమ్మవారి యొక్క ఉపాసన ఏ విధంగా చేస్తే ఆమె మనకు తొందరగా ప్రసన్నురాలవుతుంది అనేటువంటి విషయాన్ని తెలియపరచడానికి జగద్గురు శంకరాచార్యుల వారు అనేక సూత్రములకు భాష్యాన్ని రాసినారు. వ్యాసుడు రచించినటువంటి సూత్రాలే కాకుండా మిగతా అనేక రకాలైన శాక్తేయములైనటువంటి యొక్క ఏ సూత్రాలు ఉన్నాయో వాటన్నిటి కూడా భాష్యాన్ని రచించి ఏ విధంగా అమ్మ యొక్క ఉపాసన చేయడం వలన అమ్మవారు తొందరగా మనకు ప్రసన్నురాలవుతుంది, ఆ మార్గాన్ని అవలంబించినటువంటి ప్రపంచసార సంగ్రహము అని ఒక గ్రంథాన్ని రచించినారు. ప్రపంచసార సంగ్రహము అని దానికి వ్యాఖ్యాభూతమైనటువంటిది ఇంకొక గ్రంథము కూడా ఆవిర్భవించినది. ప్రపంచసార సంగ్రహంలో ఎంతమంది దేవతలు ఉన్నారో ఆ దేవతల యొక్క యంత్రాలేమిటి, ఆ దేవతలను ఏ మంత్రముతో పూజించాలి, పురస్చరణ చేసే సమయంలో ఏ విధమైనటువంటి ద్రవ్యమును వినియోగించే హోమాది కార్యక్రమాలను చేయాలి అనేటువంటి బహు విస్తారమైనటువంటి వర్ణనను జగద్గురు శంకరాచార్యుల వారు మనకు అందించినారు. శ్రోతలారా, మొన్న ఈ మధ్య ఒక వ్యక్తి నా సమీపానికి వచ్చి, అయ్యా నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నాకున్నటువంటి కష్టాలు అసలు ఈ జగత్తులో ఇంకెవరికీ లేవు అన్నాడు. ఆ అనే మాట ఏదైతే ఉన్నదో అందరూ ఈ మాటనే అంటారు. ఈ సమస్యలు పరిష్కారం కావాలి అని మా గురువు గారు మాకు ఉపదేశం చేసినటువంటి మంత్రాన్ని నేను అనుష్ఠానం చేస్తున్నాను, కానీ ఎక్కడ వేసిన గుంగడి అక్కడే ఉన్నది అన్నట్టుగా నా సమస్యలు ఏవి పరిష్కారం కావడమే లేదు అన్నాడు. అంటే నేనన్నాను, గురువు ద్వారా ఉపదేశం పొందినటువంటి మంత్రాన్ని ఎన్నిసార్లు జపిస్తున్నావు నీవు అంటే ఆయన అన్నాడు, ప్రతిరోజు 108 సార్లు జపిస్తున్నానండి అన్నాడు. భార్య వలన ఇబ్బంది, పుత్రుల వలన ఇబ్బంది, ఆఫీసులో అనేక రకాల సమస్యలు, బంధువులలో మైత్రి లేకపోవడాలు, ఇన్ని రకాల సమస్యలు ఉన్నటువంటి ఈ సమస్యలను ఎదుర్కోవాలి అని అంటే నువ్వు చేసేటువంటి 108 సార్లు చేసే జపము సరిపోవడం లేదు. రోగం ఎంత ఎక్కువ ఉంటే అన్ని గోళీలను రాస్తాడు వైద్యుడు, ఎట్లానో ఉపాసన చేసేటువంటి ఉపాసకుడు తీవ్రమే ఉపాసననే కనుక ఒకవేళ తీవ్రముగా చేసినాడు అని అంటే తప్పకుండా ఫలిస్తుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందుకని నీ ఉపాసనను రోజుకు ఒక 10,000 సార్లు జపించేందుకు నీవు ప్రయత్నం చేయి అనేటువంటి ఒక సూచన చేయడం జరిగినది. తాత్పర్యం ఏమైనది అనంటే, మనకున్నటువంటి సమస్యలు పరిష్కారం కావాలి అనంటే సమస్యలకు తగ్గట్టుగా మనం ఉపాసన చేయాలి. అందులో ఉపాసనా విషయాన్ని వర్ణిస్తూ జగద్గురు శంకరాచార్యుల వారు ఏమంటారు అనంటే, కలియుగంలో మిగతా అన్ని యుగాల కంటే 4 రెట్లు అధికంగా ఉపాసించాలి. 8 అక్షరాల మహామంత్రం ఉన్నదనుకోండి, మిగతా యుగాల్లో 8 లక్షలు చేస్తే సరిపోతుంది. కానీ కలియుగంలో ఆ మంత్రమే మనకు ఫలాన్ని ఇవ్వాలి అనంటే ఎట్లా చేయాలి అనంటే 4 రెట్లు అధికంగా చేస్తే తప్పకుండా ఫలాన్ని ఇస్తుంది. ఇందులో సందేహించే అవసరమే లేదు. ఈ విధంగా ఉపాసనా సంబంధమైనటువంటి మార్గాన్ని
జగద్గురు శంకరాచార్యుల వారు ఉపదేశించినారు. సిద్ధాంత సంబంధమైనటువంటి విషయాలను జగద్గురు శంకరాచార్యుల వారు మనకు ఉపదేశం చేసినారు. వీటన్నిటినీ కూడా విస్తృతంగా లోకంలో ప్రచారం చేయడం కోసమై కేవలం ఉపదేశాలను ఎదుటి వాళ్లకు చేయడమే కాకుండా జగద్గురు శంకరాచార్యుల వారి చేత ఏ ఉపదేశాలు చేయబడ్డాయో వాటిని అనుష్ఠానంలో పెట్టుకొని భగవతి రాజరాజేశ్వరి సాక్షాత్కారాన్ని పొందిన వాళ్ళు ఈ బ్రహ్మాండంలో ఎవరైనా ఉన్నారా అంటే మన జగద్గురువులైనటువంటి శృంగేరి శారదా పీఠాధీశ్వరులు, జగద్గురు పరంపరలో వచ్చేటువంటి మహనీయమూర్తులైనటువంటి సన్యాస జగద్గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అమ్మవారి ఉపాసన చేసి ఎన్నో రకాలైనటువంటి లీలలను మనకు ప్రదర్శింపజేసినారు. శ్రోతలారా, ఆమె యొక్క వైభవము ఇంత అని చెప్పడానికి వర్ణించడానికి వీల్లేదు. మేము మా పాఠశాలలో శృంగేరి శంకరమఠంలో అధ్యయనం చేస్తున్న సమయంలో మా గురువు గారు సమకాలికులు చంద్రశేఖర భారతీ స్వామి వారికి 85వ వయసులో మేము విద్యార్థులుగా చేరినాం, 40 ఏళ్ల క్రితం. అందుకని చంద్రశేఖర భారతి జగద్గురువుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుభూతులు వారికి ఉండేవి. మాకు పాఠంలో ఎక్కువ శాతము ఆ చంద్రశేఖర భారతీ స్వామి వారి యొక్క స్మరణ, సచ్చిదానంద శివాభినవ నరసింహ స్వామి వారికి సంబంధించినటువంటి స్మరణలతో కూడుకొని ఆ సూత్రాలను సమన్వయం చేస్తూ మాకు పాఠాన్ని చెప్పుతూ ఉండేవారు మా గురువు గారు. ఒకనాడు ఒక ఘటనను గురించి చెప్పినారు. సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామివారు మహా ఉపాసకులు. వారి ఉపాసన ఎంత గొప్పగా ఉండేది అనంటే, ఏ క్షేత్రానికి వెళ్ళి ఏ దేవత దర్శనం చేసుకుంటారో నోటి నుండి తనంతట తాను వాక్యాలు పరిగెత్తుకుంటూ వచ్చేవి ఛందోబద్ధమై. ఏ దేవత సమీపానికి వెళితే ఆ దేవతను స్తుతించేవాళ్ళు, ఆ స్తోత్రాన్ని వెనక ఉన్నటువంటి శిష్యులు రాసుకునేవాళ్ళు. ఆ కాలాంతరంలో వారు ఎన్ని క్షేత్రాల్లోకి వెళ్ళి ఏ దేవతామూర్తులను దర్శించినటువంటి స్తోత్రాలు ఉన్నాయో వాటన్నింటినీ క్రోడీకరించి ఒక పుస్తకముగా వెలువరించినారు. భక్తి సుధా తరంగిణి అనేటువంటి పేరుతో ఈనాడు మనకు ఉపలభ్యమానం అవుతున్నది. సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారి కాలంలో వారికి సేవ చేసేందుకోసమై ఒక భక్తుడు నియుక్తుడైనాడు. నిరంతరము సేవ చేస్తూ ఉన్నటువంటి అతనికి ఒక కోరిక ఉండేది. ఆ భక్తునికి, వీరి ద్వారా నేను ఒక అమ్మవారి మంత్రాన్ని ఉపదేశంగా పొందాలి అని. వార్ధక్యం వచ్చినది. సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి శరీర ధర్మాన్ని అనుసరించి కాలాంతరంలో వారు శరీరాన్ని త్యాగం చేసినారు, ముక్తులైనారు. ఈ భక్తుడు సేవ చేసినటువంటి వానికి మాత్రము వారి వద్ద నేను మంత్రాన్ని ఉపదేశం పొందాలి అనేటువంటి కోరిక ఉన్నది. కోరికగానే మిగిలిపోయినది. చాలా బాధపడ్డాడు. 1.5 నెలలైన తర్వాత 1.5 నెలల వరకు కూడా లోపల చింతిస్తూ బాధపడుతూ, ఒకనాడైనా నేను నా అభిప్రాయాన్ని జగద్గురువుల దగ్గర విన్నవించుకోలేదే, ఒకవేళ నేను విన్నవించుకుంటే నాకు మంత్రాన్ని ఉపదేశం చేసేవారే అని అనేక రకాలుగా బాధపడుతూ ఉండేవాడు. ఉన్నప్పుడు వినియోగించుకోము, పోయిన తర్వాత బాధపడతాం. మనం మానవులకు ఉన్నటువంటి యొక్క దుస్థితే ఇది. ఆ విధంగా బాధపడుతూ ఒకనాడు నిద్రపోయినాడు. పోయిన తర్వాత ఉషఃకాలంలో సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారు ప్రత్యక్షమై, ఒరే, నా వద్ద నీవు మంత్రాన్ని ఉపదేశం పొందాలనే కోరికతో ఉన్నావు కదా, ఇగో నీకు మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నాను విను అని ఒక మంత్రాన్ని ఉపదేశం చేసినారు. తెల్లవారినది, నిద్ర నుండి లేచినాడు. శరీరమంతా గగురుపాటు, కళ్ళ వెంబడి అశ్రుధారలు గారుతున్నాయి. కానీ ఒక దుస్థితి ఏమి ఏర్పడ్డది అనంటే, గురువుగారు తనకు ఉపదేశం చేసిన విషయం జ్ఞాపకం ఉన్నది, కానీ అమ్మవారి మంత్రాల్లో ఏ మంత్రం ఉపదేశం చేసినాడో మరచిపోయినాడు. ఇది చాలా కష్టాన్ని కలిగించినది. నా కోరిక ఈడేరినది అన్నట్టుగానే సంతోషపడుతున్నటువంటి నాకు ఇదొకటి ప్రతిబంధకం ఏర్పడ్డది. ఆ మంత్రం ఏమిటి అనేది, ఏ మంత్రము అనేటువంటిది, బాలా మంత్రమా, అది పంచదశి మంత్రమా, అది మహాషోడశి మంత్రమా తెలియడం లేదు.
కాలాంతరంలో ఒకనాడు శృంగేరి క్షేత్రానికి వెళ్ళినాడు. అప్పుడు జగద్గురువులు చంద్రశేఖర భారతీ స్వామి వారు పరిపాలిస్తూ ఉన్నారు, విరాజిల్లుతూ ఉన్నారు. తపోమూర్తి ఎవరి యొక్క స్మరణ చేయడం వలన మన జీవితము ధన్యమవుతుందో అటువంటి ప్రాతస్మరణీయులు, సదాస్మరణీయులైనటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు పీఠంలో విరాజిల్లుతూ ఉన్నారు. దీర్ఘదండ ప్రణామం చేసి 4 రోజుల క్రితం తనకు వచ్చినటువంటి స్వప్న వృత్తాంతాన్ని తెలియజేసినారు. సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారి శిష్యులే జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ స్వామివారు. తనకు ఈ విధంగా స్వప్నం వచ్చినది. చాలా ఏండ్ల నుండి స్వామివారి దగ్గర నుండి మంత్రం తీసుకోవాలనేటువంటి ఒక కోరిక ఉన్నది, కానీ అది ఈడేరలేదు. స్వప్నంలో మంత్రాన్ని నాకు ఉపదేశం చేసినారు అంటే ఇంకేమిట్రా నీ కోరిక నెరవేరినది అని చంద్రశేఖర భారతీ స్వామి వారు అన్నారు. కానీ స్వామి, ఒక దురదృష్టం ఏమిటి అని అంటే ఆ మంత్రం ఏమిటో నేను మర్చిపోయినాను, నాకు ఎంతకు జ్ఞాపకం రావడం లేదు, అది పంచదశ, అది బాలానా. అయితే నీవు రేపురా అన్నారు చంద్రశేఖర భారతీ స్వామి వారు. తెల్లవారిన తర్వాత వెళ్ళినారు ఈ భక్తుడు. దీర్ఘదండ ప్రణామం చేసి, నీకు మా గురువు గారు ప్రత్యక్షమైనప్పుడు ఈ విధంగా వారి యొక్క ముఖం ఉండేది, ఈ విధంగా వారు నిన్ను ఆచమనం చేయమన్నారు, ఈ దిక్కున కూర్చోమన్నారు అనేటువంటిది నిన్న స్వప్నములో ఏ వృత్తాంతము 10-15 నిమిషాలు ఆ భక్తునికి గోచరించినదో అదంతా వివరించి నీకు ఉపదేశం చేసినటువంటి అమ్మవారి యొక్క మంత్రం ఇది అని చెప్పినారు. అప్పుడు గోచరించినది, నిజమే, ఈ మంత్రమే మాకు గురువు గారు ఉపదేశం చేసినది అని తెలియపరిచినారు. అంటే గురువుగారు ఉపదేశం చేసిన మంత్రము ఏమిటో చంద్రశేఖర భారతీ స్వామి వారికి చెప్పలేదు. సచ్చిదానంద శివాభినవ నేను ఫలానా శిష్యునికి ఈ మంత్రం చెప్పినాను, ఉపదేశం చేసినాను చెప్పి ఉంటారా? ఏమాత్రమూ చెప్పలేదు. అయినా ఈ శిష్యుడు అడిగిన తర్వాత ధ్యానంలోకి వెళ్ళి అమ్మవారి యొక్క ఉపాసకులు కాబట్టి ఏ మంత్రాన్ని ఉపదేశం చేసినారో, ఎంతసేపు వీళ్ళతో మాట్లాడినాడో, మాట్లాడిన మాటలతో సహా ఆ ఉపదేశం చేసినటువంటి ఒక మంత్రాన్ని వివరించి, ఈ మంత్రాన్ని నీవు అనుష్ఠానం చేసుకో, గురువు మాత్రం నీకు మా గురువు గారు అనేటువంటి మాటని చెప్పి వాడిని పంపించినారు అనేటువంటి ఒక ఘటన మాకు పాఠం చెప్తున్న సమయంలో మా గురువుగారు చెప్పేవారు. ఇటువంటి లీలలు మన శృంగేరి పరంపరలో వచ్చినటువంటి జగద్గురువుల విషయంలో ఎన్నో ఉన్నాయి. ఇటువంటి లీలలు వీళ్ళు చేయగలుగుతూ ఉన్నారు అనంటే దీనికి కేవలం అమ్మవారి యొక్క అనుష్ఠానమే. ఒక మాటలో చెప్పాలి అంటే ఉపదేశాన్ని పొందినటువంటి మంత్రాన్ని గురువు ద్వారా శిష్యుడు ఉపాసన చేస్తూ ఉండగా శాస్త్రాలు ఏం చెప్పినాయనంటే, ఏ దేవతను గురించి ఉపాసిస్తూ ఉన్నావో ఆ దేవత స్వరూపం నీకు వచ్చేస్తుంది. జగద్గురు శంకరాచార్యుల వారు మొట్టమొదట స్థాపించిన సురేశ్వరాచార్యుల వారి దగ్గర నుండి ప్రారంభించి ఈనాడు మన కళ్ళ ముందు సంచరిస్తూ ఉన్నటువంటి భారతీ తీర్థ జగద్గురువులు, తత్కరకమల సంజాతులు విధుశేఖర భారతీ స్వామి వార్ల వరకు కూడా అందరిలో అటువంటి ఉపాసన ఉన్నది. ఉపాసన చేయడం వలన ఉపాస్య దేవత స్వరూపాన్ని పొంది సాక్షాత్తు కుంభావ సరస్వతులు అనడంలో ఏమాత్రము సందేహించే అవసరం లేదు. మొన్నీ మధ్య జరిగినటువంటి ఘటన అంటే అమ్మవారి యొక్క దైవీ శక్తి గనక లేకపోతే వాళ్లకు భూత భవిష్యత్ వర్తమానాలు అనేటువంటివి తెలియవు సామాన్యంగా. అవి ఎట్లా గోచరిస్తాయంటే ప్రాచీన కాలంలో ఒక వశిష్ఠుడు, ఒక విశ్వామిత్రుడు, ఒక కశ్యపుడు వాళ్ళంతా కూడా కళ్ళు మూసుకోగానే కొన్ని గోచరించినాయి. ఏం జరిగినది అనే విషయం తెలుస్తూ ఉన్నది అనేటువంటిది ఎట్లా గోచరించినది అదంతా. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత, బుద్ధి స్వరూపిణి వాళ్ళలో అటువంటి ప్రేరణను కలిగింపజేస్తూ ఉండడం వలన అది ఎట్లా సాధ్యమవుతుంది? ఒక మంత్రాన్ని నైరంతర్యంగా జపించి సాధన చేయడం వలన. జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారు కరీంనగర్కు వచ్చినారు. వచ్చిన తర్వాత మా కరీంనగర్లో ఉండేటువంటి ఆస్తిక జనులు కొంతమంది నా సమీపానికి వచ్చి గురువు గారి ద్వారా మాకు మంత్రాన్ని ఉపదేశం ఇప్పించండి అని అడిగినారు. అంటే నేనన్నాను, మంత్రాన్ని గురువు మన ఇంటికి వచ్చినప్పుడు స్వీకరించడం సమంజసం కాదు. తస్మాత్ స గురుమేవాభిగచ్చేతు, శిష్యులు గురువు సమీపానికి వెళ్ళాలి. కానీ శిష్యుల సమీపానికి గురువు వచ్చినప్పుడు
ఇదే సరి అయినటువంటి తరుణం అని చెప్పి అట్లా తీసుకోవడం భావ్యం కాదు అని అన్నాను. కొంచెం నొచ్చుకున్నారు పాపం. ఇది జరిగిన తర్వాత పైనుండి వెనకాల ఒక పెద్ద భవనము, ఆ భవనంలో నుండి కిందికి దిగాలి, ప్రవచనం చెప్పాలి, ఆ తర్వాత విద్వాంసులకు సన్మానం చేయాలి, ఆశీర్వానుగ్రహాన్ని ఇవ్వాలి, తర్వాత ముందు క్యాంపుకు వెళ్ళాలి. 10 నిమిషాల తర్వాత కిందికి దిగుతున్న విషయం తెలిసినది. అందరం నిశ్శబ్దంగా ఉన్నాము. అమ్మవారి దర్శనం చేసుకుని దుర్గా భవానిది వేదికపైకి వచ్చి ఉపన్యాసాన్ని ప్రారంభం చేసే సమయంలో వారు ఏమన్నారు అంటే, నేను మీకు ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నాను, అందరూ అనండి అని ప్రారంభం చేసిన. నేను వారి సమీపానికి వెళ్ళి విన్నవించుకోలేదు. అయ్యా ఇట్లా మా కరీంనగర్ భక్తులు ఇట్లా కోరుతున్నారు మంత్రం కావాలి అని. ఎట్లా తెలిసినది అది కేవలం అమ్మవారి యొక్క ఉపాసన, అమ్మవారి యొక్క అనుగ్రహము, ఉపాసన చేస్తున్నటువంటి ఉపాసకులు ఉపాసించేటువంటి ఉపాస్య దైవం యొక్క స్వరూపాన్ని పొందుతారు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి? అటువంటి భగవతి రాజరాజేశ్వరి లలితా మహాత్రిపుర సుందరి అపార వైభవం ఈనాడు కూడా అనుభవించేటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. మేము వేదం చదువుకున్నటువంటి ప్రాంతము శివంపేట, మెదక్ జిల్లాలో శివంపేట అని ఉన్నది. ఆ శివంపేటలో విశ్వనాథ శాస్త్రి గారు అని సాక్షాత్ కాశీ విశ్వనాథుని వంటి అనేక శాస్త్రాలలో మర్మజ్ఞుడైనటువంటి మహానుభావుడు. ఆనాటి కాలంలో సుమారు 70-80 సంవత్సరాల క్రితం ఇదే హైదరాబాదు ప్రాంతంలో దిగ్ధంతులైనటువంటి పండితులందరూ కూడా కలిసి మన ప్రాంతంలో గొప్పైనటువంటి పండితుడు ఇతను అని భావించి గజారోహణం చేయించినటువంటి యొక్క వ్యక్తి మా గురువు గారు శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు. వారి ముత్తాత దక్షిణామూర్తి శాస్త్రి గారు అని అమ్మవారి ఉపాసకులు, చండీ ఉపాసకులు, నిరంతరం చండీ ఉపాసన చేస్తూ ఉండేవారు. చండీ ఉపాసన అనే ప్రసక్తి వచ్చినది కాబట్టి హైదరాబాద్లో జరిగినటువంటి ఘటనని ఒకటి జ్ఞాపకం వస్తున్నది. అది చెప్పక తప్పదు. అమ్మవారి వైభవం ఎంత గొప్పది అని అంటే, అమ్మా అని పిలిస్తే చాలు ఆర్ద్రచిత్తే మన వెంట పడుతుంది ఆమె. మిగతా ఏ పిలుపుకు అటువంటి ఆర్ద్రత అనేటువంటిది రాదేమో. అందుకనే లలితా సహస్రనామాల్లో మొట్టమొదట శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి అని ప్రారంభమైనది. మా స్నేహితుడు ఒకడు 40-50 సంవత్సరాల క్రితం సైకిల్ పైన పురోహితం చేస్తూ ఉండేవాడు. వాని కోరిక ఏమిటి అనంటే, నేను ఎవరింటిలో పురోహితానికి వెళుతున్నానో ఆ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కార్లలో తిరుగుతున్నారు, సొంత ఇండ్లున్నాయి హైదరాబాదులో, నేనెందుకు వాళ్ళ ఇంటికి కార్లలో వెళ్ళకూడదు అనే ఒక ఆలోచన వచ్చినది. వారి గురువుగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించినాడు. ప్రార్థిస్తే, ఈ కోరిక నీకు నెరవేరాలి అంటే భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ, భోగమోక్షాలు రెండూ కరతలామలకంలో అవుతాయి. ఎవరిని ఉపాసిస్తే? భగవతి రాజరాజేశ్వరి లలితా మహాత్రిపుర సుందరిని ఉపాసిస్తే. అందుకని నీవు చేయాల్సిన పని ఏమిటి అంటే, ఉపదేశం పొందిన నవాక్షరి మహామంత్రము చేత ప్రతిపాదింపబడేటువంటి ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి చండికాదేవి ప్రసన్నురాలు కావాలి అనంటే 700 శ్లోకాలతో కూడుకున్నటువంటి సప్తశతిని 100 సార్లు పారాయణం చేయి. దాని ఏమంటారు? శతచండీ అని అంటారు. 100 సార్లు సప్తశతి పారాయణం చెయ్యి అన్నారు. 100 పారాయణాలు చేయడానికి పూనుకున్నాడు. సరిగ్గా 99 పారాయణాలు చేసినాడు. ఇంతలో వాళ్ళ పెద్దనాయన చనిపోయినాడు. సూతకం వచ్చినది. గురువుగారి దగ్గరికి వెళ్ళినాడు. గురువుగారు ఇట్లా ఆగిపోయినది సూతకం వచ్చి అని అంటే, గురువుగారు అన్నాడు, ఇది నీ 95 పారాయణాలు ఏవైతే ఉన్నాయో అవి నీ అంతఃకరణ శుద్ధికి తోడ్పడతాయి నాయన, మళ్ళీ సంకల్పం చేసి ప్రారంభం చేసి మళ్ళీ లెక్కను ప్రారంభం చేయి అన్నాడు. మళ్ళీ ప్రారంభం చేసినాడు. సంకల్పం చేసి ఈసారి ఏ ఆటంకము రాలేదు. 100 పారాయణాలు అయినాయి. ఇప్పుడు వాడి జీవితం ఎట్లా ఉన్నది అంటే, 3 పూలు 6 కాయలు, 2 కార్లు, 4 అపార్ట్మెంటుల్లో హాయిగా సుఖాన్ని భోగాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. చండీ ఉపాసన యొక్క ఫలం ఇది. భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ శ్రీ సుందరి సేవన తత్పరాణం.
దక్షిణామూర్తి శాస్త్రి గారి యొక్క విషయాన్ని ఇప్పుడే నేను ప్రస్తావించినాను. మా గురువు గారి యొక్క, మా ఉపదేశ గురువు గారి యొక్క ముత్తాతలు ఎవరైతే ఉన్నారో నిరంతరము చండీ పారాయణం చేస్తూ ఉండేవారు. అమ్మవారి మంత్రాన్ని నేను ఉపాసన చేస్తున్నాను, దీనివల్ల నాకు ఈ ఫలము వచ్చుగాక అని కోరికతో ఎవరూ చేసేవాళ్ళు కాదు ప్రాచీనులు. ఎందుకయ్యా మీరు ఎందుకు కోరికతో చేయరు, కామ్యకర్మను ఎందుకు అనుష్ఠానం చేయరు అని ప్రశ్న వేస్తే ఏమివ్వాలి ఏమి ఇవ్వకూడదు అని ఆమెకు తెలియదా, అందుకని నాకేమివ్వానో ఆమెనే చూసుకుంటుంది అనే భావంతో ప్రాచీన కాలంలో అట్లా అనుష్ఠానం చేసేవాడు. ఏ కోరిక లేకుండా నిష్కామంతో 100 పారాయణాలు చేసేవాడు, ఒకసారి హోమం చేసేవాడు. ఒకనాడు చండీ హోమాన్ని చేస్తున్నాడు దక్షిణామూర్తి శాస్త్రి గారు. చండీ హోమాన్ని చేస్తూ ఉండగా పూర్ణావతి సమయం ఆసన్నమైనది. ఇంతలో ఒక శిష్యుడు భక్తులలో కూర్చున్నటువంటి వాడల్లా పూర్ణావతి సమయం ఆసన్నమైనది కాబట్టి ఈ సమయంలో చీరను తీసుకువచ్చి గురువుగారికి ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నాడు. ఇంతలో పూర్ణావతి సమయం ఆసన్నమైనది కాబట్టి తీసుకువెళ్ళి ఇద్దాము అని చెప్పి గురువుగారి సమీపంలో ఆ చీరను పెడుతూ ఇది అమ్మగారికి అని అక్కడ పెట్టినాడు. మళ్ళీ అక్కడ యథాస్థానంలో వెళ్ళి కూర్చున్నాడు. అమ్మగారికి అని అన్నాడు కాబట్టి పూర్ణావతి సమయంలో చీర వచ్చినది కాబట్టి ఆ పూర్ణావతి సంబంధమైనటువంటి పూజనంతా చేసి పూర్ణావతి అయ్యే సమయంలో ఈ చీరను తీసి ఆ హోమగుండంలో వేసినాడు. గురువుగారు అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చినాడు శిష్యుడు. ఏమిరా అమ్మగారికి అంటే మా తల్లి అయినటువంటి తమరి భార్య కోసం నేను తీసుకువచ్చినాను, మీరు హోమగుండంలో వేసినారు ఏమిటి, మరి అమ్మగారంటే ఎవర్రా అంటే చెప్పినాడు మా తల్లి అయినటువంటి మీ భార్య గారి కోసం తీసుకువచ్చినాను, మీరు పూర్ణావతిలో వేసేసినారు అని. మరి ఆ మాట ముందే చెప్పవచ్చును కదా, అయినా ఇబ్బంది లేదు పర్వాలేదు అని అటు హోమగుండం దిక్కు తిరిగి అమ్మా ఇది నీ కోసము తీసుకువచ్చిన చీర కాదట, ఈ చీర నా భార్య కోసం తెచ్చినాట, ఇవ్వవమ్మా అనగానే 2 చేతులు గాజులతో కూడుకున్నటువంటి పైకి వచ్చినాయి. ఏమాత్రము కాలిపోకుండా ఆ చీరను తీసుకువచ్చి ఇచ్చిన ఘటన ఏ కృతయుగంలోనో త్రేతాయుగంలోనో జరిగిన ఘటన కాదు. ఇది 150 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఘటన. కలవు చండీ వినాయకవు, కలియుగంలో చండీ వినాయకుడు ఉపాసించినట్టయితే తొందరగా ఫలాన్ని ఇవ్వగలరు అనడానికి ఇటువంటి నిదర్శనాలు కోకొల్లలుగా ఉన్నాయి శ్రోతలారా. ఆమె యొక్క వైభవం అపారమైనటువంటిది. కానీ ఆమె మనపైన తనకు సంబంధించిన చూపును చూడడం అనేటువంటిది చాలా కష్టం. ఎందుకు అనంటే చాలా సందడిగా ఉంటుంది. మన ఇంటి పక్కన ఉన్నటువంటి మన ప్రాంతీయుడైనటువంటి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి, ఆయన యొక్క చూపు మనపైన పడాలి అంటేనే ఎంతో పైరవీలు కావాలి. అటువంటిది అనంతకోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి భగవతి రాజరాజేశ్వరి చూపు మనపైన పడాలి అనంటే మణిద్వీపానికి వెళ్ళాలి. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క లోకాన్ని గురించి వర్ణించినాడు వ్యాస భగవానుడు పురాణాల్లో. శంకరుడు ఉండే లోకాన్ని కైలాసం అన్నారు, బ్రహ్మదేవుడు ఉండే లోకాన్ని సత్యలోకం అన్నారు, విష్ణుమూర్తి నివసించేటువంటి లోకాన్ని వైకుంఠము అన్నారు, అమ్మవారు ఉండేటువంటి లోకాన్ని మణిద్వీపం అనే పేరుతో పిలిచినారు. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం అని ఆ చింతామణి గృహముతో కూడుకున్నటువంటి మణిద్వీపాన్ని గురించి వర్ణించినారు జగద్గురు శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో. అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు అసలు లభిస్తుందా లభించదా అని ఒక ఆలోచన చేయాలి. ఏదో ఇప్పుడు 2-3 నిదర్శనాలు చెప్పినాను కాబట్టి ఇంకేమిటి, రేపు కూర్చొని అమ్మ అమ్మ అని జపమాల పట్టుకొని జపం చేస్తే నాయన నీ కోరికను నేను ఈడేరుస్తున్నాను, నీకు స్కూటర్ కావాలన్నా, నీకు కారు కావాలన్నా, నీకు స్కూటరు కారుని ఇవ్వడం కోసమే ఆమె మణిద్వీపంలో నివాసం చేయడం లేదు. ఎంత కఠినమైనటువంటి సాధన చేస్తే అది సాధ్యమవుతుంది.
ఆమె ఉండేటువంటి లోకాన్ని గనక గూర్చి గనక ఒకవేళ మనం విన్నాము అనంటే మనం అక్కడికి వెళ్ళనూ లేము, మన సమీపానికి ఆమె రావడానికి అసలు అవకాశమే కుదుర్చుకోలేదు పాపం. ఎందుకంటే అంత సందడిగా ఉంటుంది ఆమె. జగద్గురు శంకరాచార్యుల వారు అదే సౌందర్య లహరిలో ఏమంటారు అంటే, కిరీటం వైరించం పరిహరపురః కైటభభిదః కఠోరే కోటీరే స్ఖలసిజి జంభారి మకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే అని అంటారు. తాత్పర్యం ఏమిటి అని అంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురికి ఎక్కడ లేని పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉన్నాయి. ఒకనాడు ముగ్గురు ఒక చోటికి చేరినారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఏమయ్యా, మన ముగ్గురికి కూడా ఇంత అపారమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉన్నాయి, ఎందువలన అనంటే విష్ణుమూర్తి అన్నాడు, ఏనాడైతే మనము ఆమె నుండి పుట్టినామో ఆమె నుండి పుట్టినటువంటి ముగ్గురు శక్తులను మనకు ఎప్పుడైతే అప్పచెప్పినదో ఆ తల్లి, అమ్మవారి శరీరంలో నుండే ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆవిర్భవించినారు. అమ్మవారి శరీరంలో నుండే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతులు ఆవిర్భవించినారు. విష్ణుమూర్తికి మహాలక్ష్మిని, శంకరునికి గౌరీదేవిని, బ్రహ్మదేవునికి సరస్వతీదేవిని ఎప్పుడైతే ఇచ్చి మీరు సృష్టి స్థితి సంహారాలను కొనసాగించండి రా నా శక్తుల యొక్క సహాయంతో అని పంపించినదో, ఆనాటి నుండి మొదలుకొని సత్యలోకంలో, వైకుంఠంలో, కైలాసంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సరస్వతి లక్ష్మీ గౌరుల యొక్క సహాయముతో సృష్టి స్థితి సంహారాలను చేయడం వలన అపారమైనటువంటి ప్రఖ్యాతిని పొందుతూ ఉన్నారు. ఈ విషయాన్ని నారాయణమూర్తి తెలియజేసినాడు. తెలియజేసిన తర్వాత అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక ఆలోచనకు వచ్చినారు. ఇంత పేరు ప్రఖ్యాతులను మనకు వచ్చేట్టుగా చేసినటువంటి ఆ తల్లిని ఒకసారి చూడాలని ఉన్నదయ్యా అన్నాడు బ్రహ్మ. మరి ఆమె ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అంటే మణిద్వీపంలో ఉంటుంది అని విన్నాము. మణిద్వీపంలో ఉంటుంది అని అంటే మణిద్వీపం ఎక్కడ ఉంటుంది? మోతీ నగర్లో కార్యక్రమం జరుగుతుంది అంటే ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్లో మోతీ నగర్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడంటే లొకేషన్ ఉన్నది, కానీ ప్రాచీన కాలంలో లొకేషన్లు ఎక్కడి? బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే తెలియదు మణిద్వీపం ఎక్కడ ఉంటుందో. అప్పుడు బ్రహ్మ విష్ణుమూర్తిని అడిగితే విష్ణుమూర్తి అన్నాడు, నేను కూడా ఇప్పుడు మణిద్వీపాన్ని గురించి చూడలేదు. పక్కన ఉన్నటువంటి శంకరుని అడిగితే శంకరుడు అన్నాడు, నాకు కొంచెం చూచాయగా తెలుసునండి అన్నాడు. అయితే ఇంకేమిటి, మణిద్వీపానికి వెళ్ళి మనము ఇంత లోకంలో గొప్పనైనటువంటి విశేష ప్రఖ్యాతిని పొందినాము అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మనకు ఈ వైభవం రావడానికి గల కారణభూతురాలైనటువంటి ఆ అమ్మ సమీపానికి వెళ్ళి కృతజ్ఞతను తెలియజేసుకుందాం ఒకసారి. మణిద్వీపానికి బయలుదేరినారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమీపానికి ఉన్న పళంగా ఎప్పుడైతే మణిద్వీపానికి వెళ్ళాలనే సంకల్పం కలిగినదో ఒక విమానం వచ్చినది. ఆ విమానంలో ఎక్కి కూర్చున్నారు. విమానం ఆకాశం నుండి ప్రయాణమే వెళుతూ ఉన్నది. కొన్ని వందల సంవత్సరాలు ప్రయాణం చేసినది. ఆ చేస్తూ ఉన్న సమయంలో కిందికి చూస్తూ ఉన్నారు. విమానం నుండి వెళుతూ ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు హరహర మహాదేవ శంభో శంకర అనేటువంటి నాదాలు వినవస్తూ ఉన్నాయి. శంకరుడు కిందికి చూసినాడు. అరే, నేనుండే కైలాసం వల్లనే ఉన్నదే ఇది. అక్కడి నుంచి ఇంకా ఒక గంట ప్రయాణం చేసిన తర్వాత మళ్ళీ హరహర శంభో మహాదేవ అనేటువంటి నామాలు వినవస్తున్నాయి. ఇప్పుడే ఒకటి చూసినాను కదా, మళ్ళీ ఇంకో లోకం కనబడుతున్నది, ఇదేమిటి? ఇది కూడా కైలాసమే. నమో నారాయణాయ, విష్ణవే నమః, కృష్ణ శ్రీకృష్ణ గోవింద హరే మురారే అనేటువంటి నామాలు వస్తున్నాయి విష్ణుమూర్తికి ఆ విమానంలో సంచారం చేస్తుంటే. ఇదేమిటి, నా వైకుంఠలోకం వలనే ఉన్నదే ఈ వైకుంఠలోకము. ఒకటి కాదు, రెండు కాదు, అనేక వైకుంఠలోకాలు, అనేక కైలాసములు, అనేక సత్యలోకాలను దర్శిస్తూ దర్శిస్తూ విమానంలో ప్రయాణమై వెళుతూ ఉన్నారు. ఇంతలో ఏమైనది, విమానము పోవడానికి ముందుకు అవకాశం లేకుండా ఆగిపోయినది.
అక్కడ ఇంకా ఆ హద్దును దాటి ముందుకు ప్రయాణం చేయలేకుండా ఉన్న సమయంలో కిందికి దిగినారు. దిగగానే కదంబవనాలు, పారిజాత వనాలు, మందార వాటికలతో కూడుకున్నటువంటి పూల తోటలు కనబడ్డాయి. ఆ పూల తోటలలో చెట్లకున్నటువంటి పూల యొక్క కమ్మని వాసన అసలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎన్నడూ కూడా ఆస్వాదించలేదు. అటువంటి వైభవంతో కూడుకున్నటువంటి ఆ పూల తోటలలో దిగి సంచారం చేస్తూ ప్రయాణమే వెళుతూ ఉంటే తోట మాలినులు ఉన్నారు. మగవాళ్ళు కాదు, ఆడవాళ్లే ఆ తోటలన్నింటిని కూడా రక్షించేవాళ్ళుగా ఉన్నారు. తోట మాలిని వాళ్ళ సమీపానికి వెళ్ళి అడుగుతున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అమ్మా ఈ తోటలన్నీ ఎవరివి? ఈ చెట్లన్నీ కూడా ఇంత కమ్మని వాసనతో కూడుకొని గుబాళింపు వాసన వస్తున్నది. ఈ చెట్ల పేర్లు కూడా మాకు తెలియవు. ఇంత సుందరమైనటువంటి ఆకారంతో ఉన్నటువంటి పుష్పాలుతో కూడుకున్నటువంటి వనాలు ఇవన్నీ కూడా ఎవరివి అనగానే కింద నుండి పైదాకా చూసి, మీరు మూర్ఖులా? ఈ వనములన్నీ కూడా భగవతి రాజరాజేశ్వరి లలితా మహాత్రిపుర సుందరికి అనంత బ్రహ్మాండాల్లో అందరికీ తెలుసును, అడిగే అవసరమే లేకుండా అడుగుతున్నారంటే మీరు మూర్ఖుల వల్ల కనబడుతున్నారు అన్నారు. మేము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పుకోలేదు, ఇంకా సిగ్గుపోతుంది అని. అక్కడి నుంచి ముందుకు ప్రయాణమైనారు. సుమారు 100 సంవత్సరాలు ప్రయాణం చేసినారు. చేయగా ఒక పెద్ద ఆకాశాన్నంటే ఇంతటి గోడలతో కూడుకున్నటువంటి ప్రాకారం కనిపించినది. దేవీ పురాణంలో, లలితోపాఖ్యానంలో, దేవీ భాగవతంలో, దేవీ పురాణం అనేటువంటి ఒక ఉప పురాణంలో అమ్మ యొక్క వైభవం అపారంగా వర్ణించినాడు. శ్రోతలారా, ఆకాశాన్నంటే ఇంతటి పెద్ద పెద్ద గోడలతో కూడుకున్నటువంటి మొదటి ప్రాకారానికి వెళ్ళినారు. ద్వారదేశంలోకి వెళ్ళగానే ఇంకేమిటి, ఇది దాటితే, ఈ గోడలు దాటినాము అని అంటే మనకు మణిద్వీపం వస్తుంది, ఆమె సమీపానికి వెళ్ళవచ్చును అని ఎప్పుడైతే అనుకున్నారో, అనుకొని లోపల దాకా వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తూ ద్వారదేశం దాకా వెళ్ళినారో ద్వారము మూసుకొని ఉన్నాయి, తలుపులు పెట్టున్నాయి. ఆ ద్వారదేశంలో ఇటు అటు తిరుగుతూ సంచారం చేస్తూ ఉన్నారు ద్వారపాలికలు. కండలు జరిగి పర్వతాకారమంత శరీరాన్ని ధరించి పెద్ద పెద్ద ఆయుధాలను చేతుల్లో పట్టుకున్నటువంటి వారి ఖడ్గము, త్రిశూలము మొదలైనటువంటి ఎర్రనేటువంటి కళ్ళు, ఆకాశానికి ఎగిరేటువంటి జుట్టు, ఇవన్నీ వర్ణించినాడు. వాళ్ళ దగ్గర ఎటువంటి సామర్థ్యం ఉన్నది అని అంటే, ఒకవేళ కోపానికి వచ్చి పండ్లు కొరికినారు అని అంటే బ్రహ్మాండాలన్నీ కూడా చూర్ణమైపోతాయి. అంతటి సామర్థ్యం కలిగినటువంటి స్త్రీమూర్తులు ద్వారపాలికలుగా ఉన్నారు. వాళ్ళని చూడగానే భయం వేస్తుంది. అటువంటి భయాన్ని కలిగింపజేసేటువంటి ఆ ద్వారపాలికల సమీపానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వెళ్ళినారు. ఎవరయ్యా మీరు అన్నారు ద్వారపాలికలు. అమ్మా, మమ్మల్ని చూస్తే తెలియడం లేదా? 4 ముఖాలు కలిగిన వాడు వీడు బ్రహ్మ, నల్లనివాడు వీడు విష్ణుమూర్తి, తెల్లగా ఉంటూ జడలు కలిగినటువంటి వాడు నన్ను మహేశ్వరుడు, శంకరుడు అని అంటారు. సృష్టిస్థితి సంహారకర్తలం కదా మేము. మమ్మల్ని చూడగానే గుర్తిస్తారనుకున్నాము అని అంటే, అప్పుడు వాళ్ళు ఒక వింత ప్రశ్నలు వేసినారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పితేనే లోపలికి ప్రవేశార్హత. ఏమిటి ఆ ప్రశ్న అనంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేది చూస్తే తెలుస్తుందయ్యా, మిమ్మల్ని చూస్తే. కానికి మేము అడిగే ప్రశ్న ఏమిటి అంటే, ఏ బ్రహ్మాండానికి సంబంధించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులో చెప్పండి. స్పెల్లింగులో ఏ అక్షరంలో దోషం వచ్చినా కానీ విదేశాలకు పంపించరట. మేము ఆ ప్రయత్నం చేయలేదు, కానీ చేసిన వాళ్ళు చెప్తున్నారు. అక్కడ దాకా వెళ్ళినామయ్యా, ఆఫీసులో రిజెక్ట్ చేసినారు మమ్మలను. స్పెల్లింగులో ఏ బడే దగ్గర మా మంతెనలో రాంపల్లి అని ఇంటి పేరున్నది. రాంపల్లి, రాంపల్లి, రాంపిల్లి. ఒకదానికి ఐ వస్తుంది, ఒకదానికి ఈ వస్తుంది, ఒకదానికి ఏ వస్తుంది. అక్షరాల్లో ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా అమెరికా పోవడం క్యాన్సల్. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవస్థలోనే ఇట్లా ఉంటాయి. ఒక స్పెల్లింగ్ వలన అనంతకోటి బ్రహ్మాండ నాయకి భగవతి రాజరాజేశ్వరి లలితా మహాత్రిపుర సుందరి 64 కోటి యోగిని గణసేవిత అయినటువంటి ఆమె సమీపానికి వెళ్ళాలి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఈ సమస్య ఏర్పడ్డది.
ఏ బ్రహ్మాండానికి సంబంధించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని అడిగింది. ఈ ప్రశ్న వేస్తారో అని ఊహించలేదు. ఓ చెట్టు కింద కూర్చొని విచారం చేయడం ప్రారంభించింది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పితే కానీ మనకు లోపలికి ప్రవేశం అనేటువంటిది ఉంటుంది. ఓ చెట్టు కింద బ్రహ్మ, ఓ చెట్టు కింద విష్ణుమూర్తి, ఓ చెట్టు కింద శంకరుడు కూర్చొని విచారం చేస్తున్నారు. ఇంతలో బ్రహ్మ కూర్చున్నటువంటి చెట్టు కింద ఓ విచిత్రం జరిగినది. ఏమిటి? బ్రహ్మకి ఎన్ని తలకాయలు ఉంటాయి చెప్పండి? చతుర్ముఖుడు అని అంటారు. 5 ముఖాలతో పుట్టినాడు. ఓ దాన్ని తెగ నరికితే శంకరుని చేత 4 ముఖాలు మాత్రం మిగిలినాయి. చతుర్ముఖుడై ఉన్నాడు. ఆయన కూర్చొని విచారం చేస్తూ ఉన్నాడు. ఏ బ్రహ్మాండానికి సంబంధించిన వాళ్ళని సమాధానం చెప్పాలని విచారం చేస్తూ ఉండగా 5 ముఖాల వాడు వచ్చి కూర్చున్నాడు. ఈ 4 ముఖాల వాడు 5 ముఖాల వాడిని అడుగుతూ ఉన్నాడు. అయ్యా, తమరెవరు? నన్ను బ్రహ్మ అంటారండి. తమరేం చేస్తుంటారు? సృష్టి కార్యాన్ని చేస్తూ ఉంటామండి. నేను అదే చేస్తాను. మీ లోకం ఏది? మా లోకం సత్యలోకము అన్నాడు. నాది సత్యలోకమే, నేను సృష్టి కార్యాన్ని చేస్తూ ఉంటాను, నా పేరు బ్రహ్మనే. ఈ సమాధానము చెప్పిన మాటలు విన్నటువంటి బ్రహ్మ చతుర్ముఖుడు ఆశ్చర్యంలో నుండి తేలుకునే లోపు 10 తలకాయల వాడు వచ్చినాడు. ఇప్పుడు ఇద్దరు ఆయనను ప్రశ్నిస్తున్నారు. 10 తలలతో ఉన్నటువంటి నీ ఎవరయ్యా, నీ పేరేమిటి అని. నన్ను బ్రహ్మ అంటారండి. ఏ లోకం ఇది? మా సత్యలోకం అండి. ఏం చేస్తుంటారు? సృష్టి కార్యాన్ని చేస్తుంటాము. వీళ్ళు ఆశ్చర్యపోయి నోరు తెరిచి ఆశ్చర్యంలో నుండి బయటికి వచ్చేలోపు మళ్ళీ 20 తలకాయల వాడు వచ్చినాడు. 4 తలల నుండి మొదలుకొని 100 తలల వరకు ఉండేటువంటి బ్రహ్మలు వచ్చినారు. అందరూ చెప్పే మాట ఏమిటి అనంటే, మేము సృష్టి కార్యాన్ని చేస్తాము, మేము ఉండేది సత్యలోకము, మేము చేసే నా పేరు బ్రహ్మ అని అంటారు అని. ఇక విష్ణుమూర్తి సమీపంలో కూడా అదే పరిస్థితి నెలకొన్నది. నల్లనివాడు, నీలమేఘశ్యాముడు, పీతాంబరధారి, వనమాల విరాజుడైన వాడు 10 మంది మోపోయినారు. అయ్యా, మీరేం చేస్తుంటారు అంటే అందరూ కూడా మాది వైకుంఠలోకము, నా పేరు విష్ణుమూర్తి, నేను పరిపాలనా సంవిధానాన్ని కొనసాగిస్తాను అని. శివుని సమీపంలో కూడా జటాజూటాలను ధరించి త్రినేత్రుల ఈ త్రిశూలధారులైనటువంటి వాళ్ళు ఒక 100 మంది, వాళ్ళు కూడా చెప్పే మాట ఏమిటి అనంటే, నన్ను శంకరుడు అని అంటారు, నాది ప్రళయ కార్యము, నేను చేసేటువంటి ఉద్యోగము ప్రళయము, నేను ఉండేది కైలాసంలో అని ఈ సమాధానం చెప్పగా విని 100లాది మంది వీళ్ళని చూసి మొదట ఏ ముగ్గురు ఉన్నారో ఆ ముగ్గురు ఒక నిర్ణయానికి వచ్చినారు. ఇంతకాలము మనము అమ్మవారిని గురించి ఏం విన్నాము అనంటే, అనంతకోటి బ్రహ్మాండ జనని అని విన్నాము, కానీ నిజానికి 100కి 100 వాళ్ళు ఆమె అనంతకోటి బ్రహ్మాండాలకు జనని అవుతుందా అనేటువంటిది ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నామయ్యా. మన పరిస్థితి ఎట్లా ఉండేది? కూపస్థ మండూకం వలె ఒక బావిలో ఉన్నటువంటి కప్ప అదే ప్రపంచం అనుకుంటుంది. మనం ఏమనుకున్నాము? సత్యలోకానికి అధిపతిని కాబట్టి బ్రహ్మనైన నేను ఒక్కడనే సృష్టి చేసేవాడను అని అనుకున్నాను. కానీ నాతో సమానంగా 100 ముఖాలు కలిగినటువంటి బ్రహ్మలు కూడా వచ్చి కూర్చున్నారు. విష్ణుమూర్తి ఏమనుకున్నాడు? నేను ఒక్కడనే పరిపాలనా దక్షుడను అని అనుకున్నాను ఇంతకాలము, కానీ నాతో సమానమైనటువంటి శరీరాలు ధరించిన వాళ్ళు ఎంతోమంది వచ్చినారు. ఎన్నో వేల వైకుంఠ లోకాలున్నాయి, ఎన్నో వేల కైలాసాలున్నాయి, ఎన్నో వేల సత్యలోకాలున్నాయి. అందుకనే ఆమెకు అనంతకోటి బ్రహ్మాండ జనని. సరే ఈ మాటలని పక్కన పెట్టవయ్యా. అసలు మనం లోపలికి వెళ్ళి ఆమెను దర్శించడానికి వచ్చి కూర్చున్నాము. ఆమె మరి దర్శించాలంటే ఆ ప్రశ్నకు సమాధానం దొరికినదా అని బ్రహ్మ శంకరుడు నారాయణమూర్తిని అడిగితే, నాకొక ఆలోచన దట్టినదయ్యా, ఆ సమాధానం అయితే చెప్పి చూద్దాం, లోపలికి ప్రవేశం ఇచ్చిరా, మన అదృష్టవంతులము అని వెంట తీసుకుని వెళ్ళి ఆ ద్వారపాలకిలైనటువంటి పాలకురాండ్లైనటువంటి ఆ స్త్రీమూర్తుల సమీపంలో, ఏమయ్యా, ఏ బ్రహ్మాండానికి సంబంధించిన వాళ్ళు మీరు అనే ప్రశ్నకు సమాధానం దొరికినదా అని ప్రశ్న వేయగానే చెప్పడం ప్రారంభించినాడు శ్రీమన్నారాయణమూర్తి. అసుర జాతిలో జన్మించినటువంటి బలిచక్రవర్తి తాను స్వర్గలోకాన్ని అధిరోహించిన సమయంలో స్వర్గలోకాన్ని మళ్ళీ దేవతలకు ఇవ్వడం కోసమే శ్రీమన్నారాయణమూర్తి వామనావతారాన్ని ధరించగా 3 అడుగుల జాగనివ్వమని ప్రార్థించిన సమయంలో ఎడమకాలుతో అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ లోకాలను ఆక్రమించి
స్వర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాలను ఆక్రమించడానికి కొడికాలు పైకి లేపినప్పుడు కొడికాలు బొటన వేలులో నుండి ఆవిర్భవించిన గంగలో నుండి పుట్టినటువంటి బ్రహ్మాండాలకు మేము అధిపతులము అని చెప్పినారు. మరి ఆ మాట చెప్పరే ముందు, వెళ్ళండి వెళ్ళండి లోపలికి అని ప్రవేశం. ఎంత పెద్ద అడ్రస్ను చెప్పవలసి వచ్చిన చూడండి. మనం లోపలికి వెళుతూ ఉంటే, మనం పెళ్ళిళ్ళలో వెళ్ళే బంధువులు తయారై వెళ్ళే సమయంలో పన్నీరు చల్లుతూ ఉంటారు అమ్మాయిలు అలంకారం చేసుకొని. అటువంటి అమ్మాయిలు చక్కగా పన్నీరు చల్లుతూ ఉండగా లోపలికి వెళ్ళినారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ సందడి బాగా ఉంది. అనేక ప్రాకారాలు దాటినారు. సమయం లేదు కాబట్టి అవకాశం లేదు. ఒక్కొక్క ప్రాకారమును దాటుతూ ఉండగా ఆ విభవానంతా కూడా చూస్తూ చూస్తూ ఇంకేమిటి దగ్గర ఉండేటువంటి చింతామణి గృహం దాకా చేరుకున్నారు. ఒక్క ప్రాకారంలో నుండి బయట పడ్డారు, లోపలికి వెళ్ళినారు అనంటే ఏమనుకుంటారు అనంటే ఇంకేమిటి అమ్మవారి దగ్గర దాకా వెళ్ళినట్టే అని అనుకుంటారు. కానీ అది మోసపోయినట్టే అవుతుంది. ఇప్పుడు ఈ ద్వారదేశంలో ఉన్నటువంటి ఏ చెలికత్తెలు ఉన్నారో అమ్మవారికి సంబంధించిన చెలికత్తెలు, వాళ్ళు అడ్డుకున్నారు. ఏమయ్యా ఎటు వెళుతున్నారు మీరు? మొదటి ద్వారంలో మాకు అనుమతి లభించినది కదా, లోపల దాకా వెళ్ళనివ్వండి అని అంటే వెళ్ళే అవకాశం లేదు. ఎందుకో తెలుసునా? ఆ లోపల ఉండే వాళ్ళందరూ ఆడవాళ్లే, మగవాళ్లకు లోపలికి ప్రవేశార్హత లేదు. మణిద్వీపంలో ప్రవేశించాలి అనంటే అది ప్రవేశార్హత కేవలం ఆడవాళ్లకు మాత్రమే ఉంటుంది. ఈ మాట చెప్పగానే ఆడవాళ్ళు చప్పట్లు కొడతారేమో అని అనుకున్నాను. కొట్టండి. ఆడవాళ్ల జాతి ఎంత గొప్పమైనటువంటిది. ఓసారి ఉపన్యాసం చెబుతూ ఉంటే ఈ మాట వినగానే మా ప్రాంతంలో మగవాళ్ళందరూ చప్పట్లు కొట్టినారు. ఎందుకు కొడతారో మీరు ఆలోచించుకొని సమాధానం మీరే చెప్పుకోండి. ఆడవాళ్లకు చాలా గొప్పనటువంటి ప్రాధాన్యతనిచ్చినాడు వ్యాస భగవానుడు పురాణాల్లో. ఇప్పుడు ఈ భంగపాటు మళ్ళీ ఏర్పడ్డది వీళ్ళకు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు. ద్వారంలోంచి బయటికి వచ్చినాం కదా, ఇంకేమిటి వెళ్ళాలి అని అనుకునే సమయంలో దగ్గరలోనే ఆ తేజస్సు ఏదో కనబడుతున్నది. కమ్మని వాసనలు వస్తున్నాయి. 64,000 కోట్ల యోగినీ గణాల యొక్క జయ జయధ్వనాలు వినవస్తున్నాయి. లలితా మహాత్రిపుర సుందరీ మాతాకి అనేటువంటి జయ జయధ్వనాలు వినవస్తున్నాయి. కాబట్టి ఇక దగ్గర దాకా వచ్చినాము అని అనుకున్నారు. కానీ లోపలికి వెళ్ళేందుకు అవకాశం మగవాళ్లకు లేదు అనగానే మళ్ళీ ఆశ నిరాశ కూర్చున్నది. నిరాశ నిస్పృహతో కూర్చున్న చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉన్న సమయంలో చాలా కాలం గడిచిపోయినది. ఇంత దూరం వచ్చి మళ్ళీ తిరిగి వాపసు వెళ్ళి ఏమయ్యా మణిద్వీపానికి వెళ్ళి అమ్మవారు దర్శనం చేసుకున్నారా అని మన భార్యలు అడిగితే సమాధానం ఏం చెప్పుదాం? సృష్టి స్థితికర్తలైనటువంటి మీకే ఈ భంగపాటు కలిగినదా అని మనను చులకన చేస్తారు. అందుకని మనం అందరిలో చులకన కాకుండా ఉండాలి అంటే లోపలికి వెళ్ళి తీరవలసినదే. ఇంతలో నారాయణమూర్తికి తన మోహిని అవతారం జ్ఞాపకం వచ్చినది. ఏం మంత్రం చదివినాడో ఏమో మోహిని రూపాన్ని ధరించినాడు, స్త్రీ రూపాన్ని ధరించినాడు. బ్రహ్మ విష్ణువులు బ్రహ్మశంకర్లు కూడా నారాయణమూర్తిని సహాయం అర్థించి వాళ్ళు కూడా స్త్రీ రూపాన్ని ధరించారు. సద్యో యువతయో జాతాః రాస్తాడు వ్యాస భగవాన్. సద్యో యువతయో జాతాః స్త్రీలుగా మారిపోయినారు. తలుపులు తెరుచుకున్నాయి. ఇక ఇప్పుడు వీళ్లకు లోపలికి వెళుతున్నా కొద్దీ ఎంత సన్మానము, ఎంత సత్కారము. ఓ ఎంత అదృష్టవంతురాండ్లమ్మా మీరు, లోపలికి వచ్చినారా, మీరు స్త్రీ రూపాన్ని ధరించినారా, ఇదిగో బంగారు గాజులు, ఇదిగో బంగారు పట్టగొలుసులు, ఇదిగో మెడలో వేసుకునే హారాలు, ఇదిగో సుగంధాలు, లేపనాలు, పుష్పమాలికలు, ఎంత సన్మానమో ఎంత సత్కారమో జరుగుతుండగా అమ్మవారిని చూడాలనే కుతూహలంతో ఉన్నటువంటి స్త్రీ రూపాన్ని పొందినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముందుకు అడుగులు వేస్తున్నారు. సుమారు 100 సంవత్సరాలు పెట్టినది. ఎక్కడికి వెళ్ళడానికి? అమ్మవారు కూర్చున్నటువంటి సింహాసనం దగ్గరికి వెళ్ళడానికి. ఎందుకు? సందడి బాగా ఉన్నది. 64 కోటి యోగిని గణాలను దాటుకుంటూ వెళ్ళాలి. వ్యతిరేకించినా ఆలస్యం అవుతుంది, సన్మానాలు చేసినా ఆలస్యం అవుతుంది. అందుకని ఈ సన్మానాలు సత్కారాలు పొంది అమ్మవారి దర్శనం దాకా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వెళుతున్నటువంటి వీళ్లకు భంగపాటుకుని ఇంతకాలం పట్టినది. మరి దర్శనం చేసుకోగలిగినారా అనంటే వ్యాసుడు అంటాడు, అమ్మవారు కూర్చునేందుకు సింహాసనం పైన కూర్చునేందుకు ఒక పాదపీఠిక ఒకటి ఉంటుంది. ఆ పాదపీఠిక పైన
కుడి కాలును పెట్టుంటుంది, ఎడమ కాలును మరుచుకొని ఉంటుంది, 4 భుజాలతో కూడుకొని మందహాసం చేస్తూ ఉంటుంది భగవతి రాజరాజేశ్వరి. కోటి సూర్యులతో సమానమైన కాంతి కలిగి, కోటి చంద్రుల యొక్క సుశీతలత్వముతో కూడుకొని కరుణా రసార్ద్రి అయినటువంటి భగవతి రాజరాజేశ్వరిని ముఖమండలాన్ని దర్శించాలి అని అనుకున్నారు. కానీ ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్త్రీ రూపాన్ని ధరించి యోగిని గణాలను తప్పించుకొని వచ్చే వరకు ఆ పాదపీఠము పైన ఉన్నటువంటి పాదాన్ని దర్శించినారు. కాదు పాదములోని కొడికాలు బొటనవేలును దర్శించినారు. కాదు కొడికాలు బొటనవేలులోని గోరును దర్శించినారు. వ్యాసుడు ఇంకా చెబుతూ ఏమన్నాడు అనంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ గోరును దర్శించి ఆ గోటిలో ఎన్నేళ్ల నుండి విమానంలో ప్రయాణం చేస్తూ వస్తున్న సమయంలో ఎన్ని లోకాలు కనబడ్డాయో అన్ని లోకాలు కనబడుతున్నాయి. ఏ 64,000 కోట్ల యోగిని గణాలున్నారో వాళ్ళందరూ కనబడుతున్నారు. ఒక మాటలో చెప్పాలి అంటే అనంతకోటి బ్రహ్మాండాలన్నీ కూడా ఎక్కడ కనబడుతున్నాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు? అమ్మవారి పాదపీఠంలో ఉన్నటువంటి కొడికాలు బొటనవేలు గోటిలో కనబడుతున్నాయి, గోరులో కనబడుతున్నాయి. సుమారు 100 సంవత్సరాలు మోహంలో నిమగ్నమైపోయి ఆ మోహం నుండి బయటికి తేలుకున్నటువంటి వాళ్ళ తెప్పరెళ్ళి ఒక్కసారి పైదాకా చూడడానికి ప్రయత్నం చేసినారు. దివ్య చక్షువులు ఏర్పడ్డాయి. సామాన్య చక్షువులకు దృగ్గోచరం కాదు కదా భగవతి రాజరాజేశ్వరి. దివ్యం దదామితే చక్షు అని కృష్ణ పరమాత్మ ఏ విధంగా అర్జునునికి దివ్య చక్షువులు ఇచ్చినాడో ఆ దివ్య చక్షువులు వచ్చినాయి. కన్నార్పకుండా, నిజానికి దేవతలకు కన్నార్పడం అనేది నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి. జగద్గురు శంకరాచార్యుల వారు సౌందర్యంలో అమ్మవారి గురించి వర్ణిస్తూ కండ్ల దాకా వచ్చినాడు. ఏం వర్ణించాలి అని బాగా ఆలోచించి ఏం వర్ణిస్తూ ఉన్నాడు అనంటే, అమ్మా నువ్వు కన్నార్పకుండా ఉన్నావు, ఎందుకో నాకు ఇప్పుడు అర్థమైనది. ఏమర్థమైనదిరా శంకర అని అమ్మవారు అడిగితే శంకర్లు అంటారు, కళ్ళు మూస్తే ప్రళయము, కళ్ళు తెరిస్తే సృష్టి. అందుకని నేను కళ్ళను కనుక ఒకవేళ మూసినాను, మీ వలె కనురెప్పలు కొట్టినాను అంటే ప్రళయమైపోతుంది అని భావించి మా పైన కారుణ్యంతో కనురెప్పను కొట్టకుండా అట్లానే ఉన్నావమ్మా నీవు అని వర్ణించినాడు. ఇటువంటి భావము జగద్గురు శంకరాచార్య వారికి తప్ప ఇంకెవరికి వస్తుంది శ్రోతలారా? కన్నార్పకుండా చూస్తూ ఉన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మందహాసం చేసినది భగవతి రజసా మహాత్రిపుర సుందరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో అంటూ అన్నది, ఒరే సత్యలోకము వైకుంఠలోకము కైలాసము వదిలిపెట్టి మణిద్వీపానికి ఎందుకురా వచ్చినారు అని ఉన్నది. ఆడవేషం వేసుకుంటే గుర్తించదేమో అని అనుకున్నారు. బ్రహ్మ విష్ణు వర్ణను పసిగట్టి ఈ మాటలు అనగానే అమ్మ మనను పసిగట్టినది, మనం ఇంకా దాచుకోవాల్సిన పరిస్థితి ఏం లేదు. అమ్మకు దీర్ఘదండ ప్రణామం చేసి చెప్పినారు, అత్యంత వైభవం మాకు ఏర్పడ్డది అమ్మ యొక్క ఉపాసన చేయడం వలన, నీ అనుగ్రహం వలన మేము గొప్పనైనటువంటి ఖ్యాతి పొందినాము, దానికి కృతజ్ఞతను తెలియపరచుకోవడానికి వచ్చినామమ్మా అని ఈ మాటలు చెప్పగానే, వచ్చినారు కదా, చూచినారు కదా, ఇక వెళ్ళండి అన్నది. అంటే అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏమన్నారు అంటే, అమ్మా వెళ్ళమని నీవు అంత సులభంగా అంటున్నావు, కానీ మణిద్వీపానికి వచ్చిన తర్వాత మాకు వెళ్ళడం సాధ్యము కావడం లేదు, వెళ్ళాలి అని అనిపించడం లేదు. అందుకని నీవు గనక ఒకవేళ కరుణించి మా పైన కృపాదృష్టిని ప్రసరింపజేసి మణిద్వీపంలోనే ఉంచుకున్నావు అనంటే మాతో సమానమైన ధన్యజీవులు ఇంకొకళ్ళు లేరు. ఏం చేస్తారా? ఇప్పటికే ఇక్కడ చతుషష్ఠి కోటి యోగిని గణాలకు పని లేక అందరూ తూష్టీం భావస్థితిలో ఉన్నారు. దేవి భాగవతంలో వర్ణిస్తారు, అమ్మవారు తాంబూలం వేసుకునేందుకు పాందాను పట్టుకునేది ఒకతు. పాందాన్ అంటే తాంబూలానికి సంబంధించినటువంటి సామగ్రిని పెట్టేటువంటి పాత్రను పాందాను అని అంటారు. ఆ పాందాన్లో ఉన్నటువంటి తమలపాకును తీసేది ఒకరుతు, తమలపాకు తొడిమెలు తొలగించేది ఒకరుతు, ఈనెలు తీసేది ఒకరుతు, సున్నము పెట్టేది ఒకరుతు, కాచు వేసేది ఒకరుతు. దానికి అదే ఉద్యోగము, ఇంకో ఉద్యోగం కాదు. ఇంకా ఈ యోగిని గణాలందరూ కూడా అమ్మవారి సమీపానికి చింతామణి గ్రహానికి వెళ్ళాలి అంటే చింపిరి జుట్టుతో వెళ్ళడానికి వీల్లేదు. చేతులకు గాజులు వేసుకోవాలి, కాళ్లకు పసుపు పెట్టుకోవాలి, పారాయణ పెట్టుకోవాలి, మెడలో హారాలు వేసుకోవాలి.
అక్కడ కొంతమంది పరీక్ష గణము అని ఉంటారు, స్త్రీమూర్తులు అలంకారం చేసేవాళ్ళు. ఈ టీవీలో అక్కడ ఇక్కడ ఉపన్యాసాలు చెప్పేవాళ్ళకు వాళ్ళు వంగనే ఆ డ్రెస్సింగ్ రూమ్లోకి తీసుకుపోతారు, అలంకారం చేసి. ఇప్పుడు ఈ కెమెరా ముందు నీవు బాగున్నావు అని వాళ్ళు ముద్ర వేస్తే అప్పుడు వాళ్ళు మనకు ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు, వింటారు కదా మీరంతా కూడా. ఆ డ్రెస్సింగు చేసేటువంటి స్త్రీమూర్తులు ఎంతమంది ఉంటారు అంటే వాళ్ళంతా కూడా కండ్లకు పెట్టుకున్న కాటిక సరిగ్గా ఉన్నదా లేదా, చేతులకు వేసుకున్న గాజులు సరిగ్గా ఉన్నాయా లేవా, కాళ్లకు మట్టెలు పెట్టుకున్నదా లేదా, గజ్జెలు ఉన్నాయా లేవా, పాయిరాను పెట్టుకున్నదా లేదా, నెత్తిలో పూలు పెట్టుకున్నదా లేదా అనేటువంటి పరిశీలన చేయడానికి అమ్మవారి దగ్గరికి వెళ్ళే ఒక స్త్రీ వెళ్ళడానికి పరిశీలన చేయడానికి 1,00,000 మంది చూస్తారు. 1,00,000 మంది ముద్రను వేసిన తర్వాత అప్పుడు అమ్మవారు ఉండేటువంటి చోటికి వెళతారట. వాళ్ళ ఉద్యోగాలు చూడండి, ఇన్ని రకాల ఉద్యోగాలతో కూడుకొని ఉన్నటువంటి మణిద్వీపంలో మీకు ఉద్యోగానికి అవకాశం లేదురా అంటే, అమ్మా ఒక చీపురు మాకు వేస్తే ఆ చీపురుతో మణిద్వీపానంతా ఊడుస్తూ కూర్చుంటాం, చెత్తనెత్తి వేస్తాం. అటువంటి ఉద్యోగం ఇక్కడ ఉండి మేము చేసినా పర్వాలేదు, కానీ మమ్ములను మణిద్వీపం నుండి బయటికి నెట్టేసి ఇక్కడ ఈ చిన్న ఉద్యోగం కంటే అక్కడ చేసేటువంటి ఉద్యోగం పెద్దది. సృష్టి కార్యాన్ని నిర్వహించేటువంటి ఒక ఉద్యోగము, ప్రళయ కార్యాన్ని చేసేటువంటి ఒక ఉద్యోగాన్ని ఇస్తాము అనంటే అది మాకు వద్దమ్మా. పురుష రూపాన్ని ధరించి వేరే చోట సృష్టిస్థితి సంహారకర్తలమై ఉన్నదానికంటే ఈ స్త్రీ రూపాన్ని ధరించి మణిద్వీపంలో మేము ఊడిగము పనిచేస్తూ మేము సేవ చేస్తూ కాలాన్ని గడుపుతాం, కానీ మమ్మలను మాత్రం కైలాసానికి, వైకుంఠానికి, సత్యలోకానికి పంపిస్తాను అని మాత్రం అనకమ్మా అని దీనాదిదీనంగా ప్రార్థిస్తూ ఉండగా కొన్నాళ్ల దాకా ఉంచుకొని, అమ్మ కరుణామూర్తి కాబట్టి నేను లేనటువంటి లోటును మణిద్వీపాన్ని వదిలిపెట్టి వెళ్ళితే మీరు పొందుతారు అని భావంతో మణిద్వీపాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేకుండా ఉన్నది కదా. అందుకని నేను లేని లోటును మీకు లేకుండా చేయాలి అంటే ఒక ఉపాయాన్ని ఆలోచించినాను. ఆ ఉపాయం ఏమిటి అనంటే, నాకు సంబంధించినటువంటి మంత్రాన్ని మీకు ఉపదేశం చేస్తాను. నాకు సంబంధించిన మంత్రం ఏదైతే గలదో ఆ మంత్రము అది నా స్వరూపమే. అమ్మవారికి సంబంధించిన మంత్రములో వచ్చేటువంటి అక్షరాలు ఉన్నాయో అవన్నీ కూడా, ఏ వర్ణములు ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపమే. ఆదిక్షాంత సమస్త వర్ణనకరి శంభుప్రియే శాంకరి. జగద్గురు శంకరాచార్యుల వారు మనకు అందించినటువంటి విజ్ఞానము లేదు. ఎంత చక్కగా వర్ణించినారు అమ్మవారి యొక్క స్వరూపం. ఏదనుకున్నారు, 4 భుజాలతో కూడుకున్నటువంటి శరీరం కాదు, ఆదిక్షాంత సమస్త వర్ణనకరి. అకారం నుండి మొదలుకొని క్షకారం వరకు ఉండేటువంటి అక్షరాలు ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపమే అని వర్ణించి చెప్పినాడు. ఈ విధంగా అమ్మవారి ద్వారా మంత్రాన్ని ఉపదేశం పొందినటువంటి వారై విడవలేక వాళ్ళ లోకాన్ని మళ్ళీ మణిద్వీపాన్ని వదిలిపెట్టి వైకుంఠానికి విష్ణుమూర్తి, కైలాసానికి శంకరుడు, సత్యలోకానికి బ్రహ్మదేవుడు వచ్చినాడు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తాడు. ఇటువంటి మణిద్వీపాన్ని గురించి విన్న తర్వాత మనము ఒకసారి శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి ఎంత వేగంగా పారాయణం చేయడం వలన మన సమీపానికి ఆమె వస్తుందా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులే సృష్టిస్థితి సంహారకర్త అయినటువంటి వాళ్ళకి అంత భంగపాటు, అన్ని పరీక్షలు, అంత సమస్యలు ఎదుర్కోవడాలు ఇవన్నీ జరిగినాయి. అటువంటిది ఆమె సమీపానికి వెళ్ళాలి అన్నా, ఆమె మన సమీపానికి రావాలి అన్నా మన దగ్గర ఉన్న పుణ్యం ఏం పుణ్యం అది ఒకసారి ఆలోచించు. అందుకని ఇదంతా విచారం చేసిన తర్వాత ఓ కవీశ్వరుడు తాను అనుభవించి ఒక కవిత రాసినాడు. ఏమంటాడు, దాని యొక్క భావాన్ని చెప్తాను శ్రోతలారా. అమ్మవారిని పూజించాలి అంటే రత్నసింహాసనం సమర్పయామి, రత్నమకుటం సమర్పయామి అన్నప్పుడు బంగారు కిరీటాన్ని మనం సమర్పించాలి అంటే మనం చాలా ధనికులం కావాలి. కుబేరునంతటి ఐశ్వర్యం ఉంటే మనం ఆ పని చేయగలుగుతాం. అంతటి ఐశ్వర్యం నా దగ్గర ఉన్నదా తల్లి? అందుకని కుబేరుడను నేను కాదు కాబట్టి నన్ను నీవు అనుగ్రహించడానికి ముందుకు రావడం లేదు. పోని అన్నిటినీ వదిలిపెట్టి జనక మహారాజు గారి వలె వైరాగ్య సంపన్నమైనటువంటి వాడనై ఉన్నాను అన్నా నీవు రాగలుగుతావు. కానీ
జనక మహారాజు మిథిలాయాం ప్రదగ్ధాయాం నమే కించిత్ ప్రదహ్యతి అని అన్నాడు ఆయన. మిథిలా నగరం కాలిపోతుందయ్యా అంటే, కాలిపోతే నాకేమిటి అన్నాడు. మా పురాణం వినే సమయంలో మీ ఇంట్లో దొంగలు పడ్డారు అని అన్నారనుకోండి, ఎంత మంచి పురాణం కానీ పరిగెత్తుకుంటూ వెళతాం మనం. అంతటి మమకారంతో కూడుకొని ఉన్నప్పుడు నీకు నా పైన కరుణ ఎట్లా? నేనేం అన్నిటినీ వదిలిపెట్టినటువంటి జనక మహారాజున, అంత ఐశ్వర్యం కలిగినటువంటి కుబేరుడనై ఉన్నానా, అంతటా నీవే వ్యాపించి ఉన్నావు అని భావించి నారదుని వలె జపము భగవన్నామాన్ని కీర్తిస్తూ ఉంటేనైనా నీవు అనుగ్రహిస్తావు. కానీ అంతటి సర్వత్రా నీవు ఉన్నావు అనేటువంటి భావన లేకుండా ఉన్నటువంటి నేను నారదుడను కావు కాబట్టి నా పైన నీ కారుణ్యం కురుస్తుందా? నీవు కరుణామయవి నన్ను చూడగలుగుతావా తల్లి? అయినప్పుడు నీ దగ్గర ఏ యోగ్యత లేదు, లేనప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా అని అమ్మవారంటే, ఆ భక్తుడు అంటాడు, ఒక్క యోగ్యత మాత్రం ఉన్నది. నేను జనకుడను కాకపోవచ్చును, నారదుడను కాకపోవచ్చును, కుబేరుడను కాకపోవచ్చును, ఇంద్రుడను కాకపోవచ్చును, కానీ నా దగ్గర ఒక యోగ్యత ఉన్నది. ఆ యోగ్యత ఏమిటి అని అంటే, బిచ్చమెత్తుకునేటువంటి బిచ్చగాడను మాత్రం ఈనాను నేను. బిచ్చగాడవి ఉన్న మణిద్వీపంలో ఏం బిచ్చం ఎత్తుకుంటావురా నీవు అనంటే, ప్రేమ భిక్షను ఎత్తుకుంటాను. అమ్మా, నీ సమీపంలో మణిద్వీపంలో మొదటి ప్రాకారం ముందు కూర్చొని పచ్చిపోయేటువంటి వాళ్ళని అడుగుతాను. ఆ బిచ్చం ఎత్తుకునేవాళ్ళు పాత్రను పట్టుకొని రూపాయి బిళ్ళ వేసి అమ్మా బిచ్చం, అయ్యా బిచ్చం అంటారు కదా, అట్లా నీ సమీపంలో వచ్చిపోయే వాళ్ళని నేను అడగను, నిన్నే అడుగుతాను. భిక్షాపాత్రను పట్టుకొని భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి. జగద్గురు శంకరాచార్యుల వారు భిక్షను కోరుకున్నాడు. శరీరం ఎందు మమకారం అభిమానం ఉండకూడనటువంటి నీవు భిక్షను ఎందుకు కోరుతున్నావయ్యా శంకరాచార్య అనంటే, భిక్ష అంటే ఏం భిక్ష? మీరందరూ తినే పంచభక్ష పరిమాణాలు గులాబ్ జాములతో కూడుకున్న భిక్ష కాదు. కాశీలో ఉన్నటువంటి అన్నపూర్ణను ఏమిస్తుంది అనంటే, మోక్ష భిక్షాం ప్రయచ్చతి. మోక్షం అనేటువంటి దాన్ని భిక్షగా మనకిస్తుంది. అందుకని ఆ మోక్ష భిక్ష మన భిక్షాపాత్రలో పడాలి అంటే మొట్టమొదట ప్రేమ భిక్షను యాచించాలి. ప్రేమ లేకపోతే సంసారంలో మనం అసలు ఉండలేము. శ్రోతలారా, సర్వసంగ పరిత్యాగాన్ని చేసినటువంటి సన్యాసులకు ప్రేమ లేకపోయినా నడుస్తుందేమో, కానీ సంసారాన్ని చేసేటువంటి మనం ప్రేమించాలి. ప్రేమ ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? ఉన్న పళంగా నాకు అమ్మవారి పైన ప్రేమ కుదరాలి అంటే కుదరదు. ఎక్కడి నుంచి నేర్చుకోవాలి ప్రేమ అనంటే, వివాహం చేసుకున్న భర్తను భార్య ప్రేమించాలి, భార్యను భర్త ప్రేమించాలి. కన్నటువంటి పిల్లలను తల్లిదండ్రులు ప్రేమించాలి, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను పిల్లలు ప్రేమించాలి. ఈ విధంగా ప్రేమను అన్ని దిక్కుల నుండి అందరి నుండి నేర్చుకొని అలవర్చుకొని ప్రేమ సామ్రాజ్యానికి అధిపతి అయినాడు అన్న తర్వాత వాడు నిజంగా అమ్మను ప్రేమించగలుగుతాడు. ఆ ప్రేమ కూడా ఎట్లా ఉండాలి? ఇంతవరకు అందరిపైన నాకు ప్రేమ ఉన్నది, ఇప్పుడు అందరిపైన ప్రేమను వదిలిపెట్టి ఆ ప్రేమనంతా నీ పైననే పెట్టుకొని ఉన్నానమ్మా. మణిద్వీపానికి వెళ్ళిన తర్వాత అందరి యందు ప్రేమను నేను నేర్చుకున్నాను, కానీ ఆ ప్రేమలన్నీ వట్టి ప్రేమే. ఉపనిషత్తే ఒక సందర్భంలో చెప్పింది, నహవై పత్యు కామాయ పతిప్రియో భవతి ఆత్మనస్తు కామాయ పతిప్రియో భవతి, నహవై జాయాయి కామాయ జాయా ప్రియా భవతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఇంతకాలము పిల్లలను ప్రేమిస్తే వాళ్ళ వల్ల నాకు మేలు జరుగుతుంది అనుకున్నాను, భార్యను ప్రేమిస్తే నాకు మేలు జరుగుతుంది అనుకున్నాను, కానీ నిజమైన ప్రేమ వాళ్ళల్లో లేదు. అదంతా కూడా స్వార్థముతో కూడుకున్నటువంటి ప్రేమ. నిజమైన ప్రేమ ఎక్కడ ఉన్నది అనంటే నీ ఎందున్నది. నీవు గనుక నా ప్రేమను అంగీకరించి ఒక్కసారి దృశాద్రాఘీయస్య దరదళిత నీలోత్పల రుచాదవీయాం సందీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిర్యత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర. నీకు సంబంధించిన చూపు నాపైన పడాలి. నీకు సంబంధించిన చూపు నాపైన పడాలి అంటే నేను నిన్ను ప్రేమగా అమ్మా అని పిలవాలి, ఆర్ద్రముతో పిలవాలి.
ఎక్కడనో కొట్టంలో కట్టివేసినటువంటి ఆ లేగదూడ అంబాని విలోగానే అడవిలో ఉన్నటువంటి తల్లికి జ్ఞాపకం వచ్చి పరిగెత్తుకుంటూ ఎట్లయితే లేగదూడ కోసమే ఆవు పరిగెత్తుకుంటూ వస్తుందో, నాలో అటువంటి ఆర్ద్రత ఉండాలి. అమ్మా అని ఒక్కసారి పిలవగానే నీవు నా సమీపానికి వచ్చి అనుగ్రహించేటువంటి ఈ సందర్భంలో శంకరాచార్యులు నచ్చతే హానిరియత అన్నారు. శంకరాచార్యులు వారు సౌందర్యంలో అసలు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే 10 రకాల స్తోత్రాలు 10 రకాల జపాలు చేయాల్సిన అవసరం లేదు. ఒక్క సౌందర్యహరిని ఒక్కదాన్ని ఆశ్రయిస్తే చాలు, మన జీవితం ధన్యమవుతుంది. శ్రోతలారా, అటువంటి స్తోత్రాలను విస్తృత ప్రచారం చేసి అందరికీ అమ్మ యొక్క అనుగ్రహాన్ని పంచాలనేటువంటి దిశలో మన జగద్గురువులు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కొన్ని వేల మంది లక్షల మంది ఈనాడు సౌందర్యహరి దక్షిణామూర్తి స్తోత్రాలు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. మన ఈ మధ్య మా కరీంనగర్ నుండి ఒక వ్యక్తి భగవద్గీతను పరీక్ష ఇవ్వడానికి వెళ్ళినాడు. నా శిష్యుడు ఒకడు. వాడు చెప్పిన మాట ఏమిటి, అయ్యా నేను పరీక్ష ఇచ్చినాడు 10,000 మంది విద్యార్థులు వచ్చినారు పరీక్ష ఇవ్వడానికి భగవద్గీతను అన్నారు. 10,000 మంది ఒకేసారి పరీక్ష ఇస్తే వాడు ఒక ప్రతిజ్ఞ చేసినారు స్వామివారు, ఎవరు భగవద్గీతలోని 700 శ్లోకాలు నోటికి అప్పచెప్పుతారో వాళ్ళకు 25,000 రూపాయలు ఇస్తాను అని. మనము గురువుగారికి దగ్గరికి వెళ్ళి గురు కానుకగా ఇవ్వాలి, కానీ గురువుగారు ప్రేరేపణ ఇవ్వడానికి మనకందరికీ కూడా మా చిన్నతనంలో భగవద్గీతలోని అధ్యాయాలను చెప్పితే ఒక చాక్లెట్ ఇస్తాను అనేవాడు మా నాన్నగారు. అరే 3వ అధ్యాయం ఏది అనగానే 3వ అధ్యాయం పేరు చెప్పారు, చాక్లెట్ ఇచ్చేది. చాక్లెట్ల కోసం అధ్యాయాల పేరు నేర్చుకున్నట్టుగా ఆ జగద్గురువుల సన్నిధానం నుండి మనం ఒక అనుమతి యోగ్యతాపత్రాన్ని స్వీకరించడం అంటే ఎన్ని జన్మల యొక్క సుకృతం ఉంటే సాధ్యమవుతుంది. ఎందుకు ఈ పని చేస్తున్నారు అంటే మనలో ఆర్ద్రత రావాలి, మనలో ప్రేమ రావాలి. ఆ ప్రేమ అమ్మయందు నిష్కల్మషమైనటువంటి ప్రేమతో అమ్మ అని పిలిచినాము అంటే ఆమెకు సంబంధించిన చూపు మనపైన పడుతుంది. అమ్మ అడుగుతుంది, నా చూపు నీపైన పడితే నా చూపుకి ఏమైనా హాని కలగదా అనంటే, సముద్రంలో నుండి నీళ్లు తెచ్చుకుంటే గిలాసుడు సముద్రానికి ఏమైనా హాని కలుగుతుందా? వనేవా హర్మ్యేవా సమకర్ నిపాతో హిమకర. ఆకాశంలో ఉండేటువంటి చంద్రుడు అంతటా ప్రసరిస్తాడు, పర్వతాలపైన తనకు సంబంధించిన చాంద్రీకళలను ప్రసరింపజేస్తాడు, సౌధాలపైన ప్రసరింపజేస్తాడు. దానివలన అతనికి నష్టం ఏ విధంగా లేదో అమ్మ నీకు సంబంధించిన చూపు నాపైన ప్రసరింపజేయని అడిగేటువంటి యొక్క స్థితి మనకున్నది. అందుకని మనమంతా కూడా అమ్మవారి సమీపంలో ఎటువంటి వాళ్ళమై ఉండాలి అంటే, నేను కొంతమంది చిటిక వేస్తే నాతో అమ్మవారు మాట్లాడుతుంది అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. నాకు అమ్మవారు స్వప్నంలో సాక్షాత్కరించినది ఈ మాటను చెప్పినది అని అంటారు కొంతమంది. అది అవునో కాదో తెలియదు, కానీ సాధకుడైనటువంటి వ్యక్తి ఎంత తీవ్రమైనటువంటి సాధన చేస్తే అమ్మవారు మనకు అనుగ్రహిస్తుంది అనే విషయాన్ని గమనించాలి. ఈ విధంగా మణిద్వీపాది వాసినటువంటి భగవతి రాజరాజేశ్వరి లలితామహాత్రిపుర సుందరి అత్యంత దూరాన ఉన్నప్పటికీ కూడా ఆమెనే నోటి నుండి ఒక మాట అన్నది, మీరు నా దగ్గరికి రావాలంటే కట్టుబాట్లు నియమాలు చాలా అవసరం, నేను మీ దగ్గరికి రావాలి అంటే మాత్రం ఒకటే ఒక ఉపాయం ఉన్నది. అదేమిటి అంటే, యత్రైతత్పఠ్యతే సమ్యక్ నిత్యమాయతనం మమ సదా న తద్విమోక్ష్యామి సాన్నిధ్యం తత్ర మే స్థితం. నాకు సంబంధించినటువంటి స్తోత్రాన్ని మీరు పఠించినారనుకోండి, ఇది దుర్గా సప్తశతి అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి 700 శ్లోకాలతో కూడుకున్నటువంటి స్తోత్రంలో అమ్మవారు తన నోరు విడిచి చెప్పినటువంటి మాట, ఎక్కడైతే నాకు సంబంధించిన నాకు సంతోషాన్ని కలిగించేటువంటి స్తోత్రము పఠింపబడుతుందో అక్కడికి నేను వస్తాను. మణిద్వీపంలో 64,000 కోట్ల యోగిని గణాలతో సందడిగా ఉన్నా కానీ మోతీనగర్లో కోటి కుంకుమార్చన జరుగుతున్నది. అక్కడ సువాసనలంతా కూడా శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి అని స్తోత్రం చేస్తున్నారు. అందుకని నేను అక్కడికి వెళతాను. ఎవ్వరు వచ్చినా అపాయింట్మెంట్ ఇప్పుడు ఇవ్వబోకండి, ఆ కోటి కుంకుమార్చన అయ్యేదాకా నేను అటే వెళతాను అని ఇక్కడికి వచ్చి కూర్చున్నది అమ్మవారు. అయిపోయినది కోటి కుంకుమార్చన, అమ్మ అయిపోయింది కదా ఇక రాండి అని అంటే, సదాన తద్విమోక్ష్యామి సాన్నిధ్యం తత్ర మే స్థితం. ఎక్కడైతే నాకు సంబంధించిన స్తోత్రము పఠింపబడుతుందో అక్కడే ఉంటాను తప్ప ఇక మళ్ళీ మణిద్వీపానికి రావడం అనేది కుదరదు అని అమ్మవారు తాను నోరు విడిచన్నది. అటువంటి పావనమైనటువంటి మోతీనగర్లో జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహాశీస్సులను పొంది మీరంతా కూడా కోటి నామాలను చెప్పి ఒకసారి నామాన్ని జపించి అమ్మా అని ఆర్ద్రతతో పిలిస్తేనే వచ్చేటువంటి స్వభావం కలిగినటువంటి ఆ తల్లి
కోటి సార్లు పిలిస్తే ఇంకా రాకుండా ఉంటుందా? తప్పకుండా వచ్చి తీరుతుంది. ఇందులో సందేహించే అవసరం లేదు. అహం బ్రహ్మాస్మి సంస్థ వారు కూడా జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులై విస్తృతమైనటువంటి జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క సాహిత్యాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం మీ అందరికీ తెలిసినదే. ఈ ఉభయ సంస్థలు, ఇటు మోతీనగర్ శంకరమఠము, అహం బ్రహ్మాస్మి సంస్థ ద్వారా చేయబడుతున్నటువంటి ఈ ప్రవచన మాలిక, ఇందులో నేను కూడా పాల్గొని నా జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి వచ్చినాను. జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహాశీస్సులు మనందరిపైన సదాసర్వకాలాలుండుగాక అనే మాటను చెబుతూ నా వాక్కులకు విరామాన్ని ఇస్తున్నాను. జగద్గురు శంకరాచార్య భగవానికి నమః. పార్వతీపతయే. హర హర శంభో గిరిజాబంధో, హర హర శంభో అనండి గట్టిగా. శివ శివ శంకర భూతపతే, శంకర శివ శంకర శివ, శంభో మహాదేవ శంకర శివ. శ్రీ గురో పాహి మాం, పరమదయాళో పాహి మాం. శృంగేరి జగద్గురో పాహి మాం, భారతీ తీర్థ పాహి మాం. విధుశేఖర భారతి పాహి మాం, శేఖర భారతి పాహి. జయ జగదంబా జయ జగదంబా, జగదంబా జయ జగదంబా. జయ జగదంబా జయ జగదంబా, జగదంబా జయ జగదంబా. జగదంబా జయ జగదంబా. జగదంబ విశ్వపాలిని మాతా కీ. జగద్గురు శంకరాచార్య భగవానికి. జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామికి. జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ స్వామికి. శారదా మాతాకి. సకల దేవతా స్వరూపిణి గోమాతాకి. నమః. పార్వతీపతయే. హర హర మహాదేవ. మహాదేవ అనండి ఒకసారి గట్టిగా, ఇంకా గట్టిగా. సద్బ్రహ్మార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలన. మనందరినీ కాసేపు మణిద్వీపానికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చిన గురువు గారికి సాష్టాంగ ప్రణామాలతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు వారికి ఉభయ సంస్థల తరఫున చిరు సత్కారం, ఉభయ జగద్గురువుల ఆశీస్సులు. మీరు